సభాయై నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారు అమృతాంజనం అందించమన్నారు. అమృతాంజనం అంటే రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ మధ్య మరుగున పడింది. నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కూడా బాగా వ్యాప్తిలో ఉండేది. తలకాయ నొప్పి వచ్చినా ఏదన్నా జలుబు చేసినా ఆ అమృతాంజనం అనేటువంటి ఔషధాన్ని వాడేవాళ్ళు. అది కూడా అమృతంలాగా అంటే మంచి ఔషధంలాగా మనకున్న రుగ్మతలని పోగొట్టేటువంటిది కాబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి పేరును పెట్టుకున్నారు. అలాగనే బంగారయ్య శర్మ గారు ఒక మాట మాట్లాడారు అంటే అది ఎంతో అర్థవంతంగా ఉంటుంది. నాబోటి సామాన్యుడికి మామూలుగా అమృతాంజనం అంటే ఇప్పటిదాకా వీళ్ళు బాగా తలకాయ నొప్పి బొప్పుకొట్టున్నారు, నెత్తి నొప్పితో ఉన్నారు కాబట్టి కాస్త అమృతాంజనంలాగా 4 మాటలు చెప్పండి అని సాధారణంగా అర్థం. కానీ బంగారయ్య శర్మ గారు అమృతాంజనము అనేటువంటి పదం వాడారు అంటే అమృత స్వరూపమైనటువంటి నేత్రాంజనాన్ని, మనస్సుకి అంజనాన్ని కాటుకని అందించవలసిందని వారు ధ్వనిగా అంటే ఇంటర్నల్గా మీనింగ్ వచ్చేటట్టుగా నాకు ఆదేశించి ఉన్నారు. నేను వారి మాటలో ఈ ఆదేశాన్ని నేను గ్రహిస్తూ నాకు తెలిసినటువంటి ఆ అమృతాంజనాన్ని, అమృతమయమైనటువంటి జ్ఞానాంజనం అంటారు దాన్ని. మనస్సు కావచ్చు, హృదయం కావచ్చు, శరీర అవయవములు కావచ్చు, కరచరణాద్య అవయవములు కావచ్చు, ఏవైనా సరే ఇందులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టి శరీరంలో మాలిన్యం ఉంటుంది, మనస్సుకి మాలిన్యం ఉంటుంది. మనస్సులో ఉన్న పెద్ద మాలిన్యం ఏమిటంటే అజ్ఞానము, అహంకారము, అంధకారము అనేటువంటి మాలిన్యము. ఈ మూడిటికి కలిపి అజ్ఞానం అని ఒక పేరు ఉన్నది. ఆ పేరు, ఆ అజ్ఞానం అనేటువంటిది జ్ఞానము యొక్క అభావమే అజ్ఞానము అన్నమాట. కాబట్టి బాగా దాహమేస్తోంది మనకి అంటే నీళ్లు అవసరం పడ్డాయి మనకి కాబట్టి దాహమేస్తోంది. ఆ దాహం అనేటువంటిది మంచి చల్లగా మధురంగా ఉండేటువంటి నీళ్లు తాగితేనే దాహం అనేటువంటి మనకున్న కష్టము, బాధ తొలగిపోతుంది. అంతేగాని వేరే ఇంకేం వస్తువు తీసుకున్నా కూడా మరి మనకి ఆ దాహం అనేటువంటి బాధ తీరదు. ఏదో కొద్దిగా తీరినా పూర్తిగా తీరదు. అలాగనే అజ్ఞానం అనేటువంటి, అంధకారం అనేటువంటి, అహంకారం అనేటువంటి ఒక మాయా ప్రపంచంలో మనం ఉన్నాం గనుక అజ్ఞాన నివృత్తి జ్ఞానాదేవ. అందుకనే జ్ఞానాదేవహి కైవల్యం అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకనే మనకి అమృతమయమైనటువంటి అంజనాన్ని ఇచ్చి మన హృదయ నేత్రమును, మనోనేత్రమును, తృతీయ నేత్ర స్థానంలో ఉన్నటువంటి జ్ఞాననేత్రమును తెరిపించవలసినదిగా గురువులను ప్రార్థించేటువంటి ఒక శ్లోకం ఉన్నది. చక్షురున్మీలితం ఏన జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకం మీకు అందరికీ తెలుసు. గురువు మనకి కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. కళ్ళు తెరుచుకున్నప్పటికీ కూడా దేన్ని చూస్తున్నాం మనం? మాయామయమైన ప్రపంచాన్ని చూస్తున్నాం, అబద్ధాన్ని చూస్తున్నాం, సత్యాన్ని, నిజాన్ని చూడటంలా. ఎందుకని? చక్షుః ఉన్మీలితం, బాహ్య చక్షువు, చర్మచక్షువు తెరుచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కానీ ఈ చర్మచక్షువు దానికి ఎదురుకుండా ఉన్న పదార్థమును మాత్రమే చూడగలుగుతుంది. ఈ చర్మచక్షువుకున్నటువంటి శక్తి పరిమితమైనటువంటిది, లిమిటెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ ఆత్మతత్వము అతి సూక్ష్మమైనది, సర్వత్రా విరాజమానమైనది, తేజస్వరూపమైనటువంటిది, చైతన్య స్వరూపం.
కాబట్టి సత్తు చిత్తు ఆనందం స్వరూపం కనుక చిచ్చబ్దం చేత చైతన్యం చెప్పబడుతూ ఉన్నది. ఈ చర్మచక్షు అనేటువంటిది అజ్ఞానాన్ని, అబద్ధాన్ని, మిథ్యని చూడగలిగేటువంటిది. కానీ లోపల మనోనేత్రం ఒకటి ఉన్నది, జ్ఞాననేత్రము. ఆ జ్ఞాననేత్రము అనేక జన్మార్జితమైనటువంటి వాసనల చేత అంటే కుసంస్కారముల చేత, అంటే నిజాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలోకి అబద్ధాన్ని చూస్తూ అనుభవిస్తూ ఆ పనులే చేస్తూ మనము దానికి అలవాటు పడిపోయినాం. సీజన్డ్ అంటారు. కాబట్టి ఈ మామూలు కన్నులు ఆ అమృత తత్వాన్ని, తన నిజతత్వాన్ని తెలుసుకోలేవు. అందువల్ల మనం గురువుని ప్రార్థించాలి. కానీ మనం గుర్తించాం, ఏమిటి, నా కళ్ళు అజ్ఞానంతో మూసుకుపోయినాయి. కాబట్టి ఈ కళ్ళకి జ్ఞానం అనేటువంటి అంజనమును, అంటే కళ్ళకి కాటుక, అంజనం అంటే కాటుగానే కాదు, మనము కళ్ళుకి బాగా శక్తి రావటం కోసం అందులో వేసుకున్న ఐ డ్రాప్స్ కావచ్చు, ఇంకేదన్నా పేస్ట్ లాంటిది కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అది ఎక్కడ దొరుకుతుందయ్యా? ఒక గురువు దగ్గరే దొరుకుతుంది. ఎందుకనంటే ఆ అంజనం అనేటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటిది. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే. కాబట్టి మనకి మంచి ముత్యాలు కావాలి. చాలా షాపులు ఉన్నప్పటికీ మంచి ముత్యాలు అమ్మేటువంటి షాపులోకి వెళ్ళి మనం ఆ మంచి ముత్యాలనే తెచ్చుకున్నట్లుగా అజ్ఞానం అనేటువంటి అజ్ఞానాంతఃపతితాన్ అని చెప్పని, అజ్ఞానం అనేటువంటి అంధకారంలో, గహ్వరంలో, పెద్ద గుహలో పడిపోయినాం, మనం దారి తప్పిపోయినాం. కాబట్టి అటువంటి దారి తప్పిపోయినటువంటి మనల్ని దారి మరల్చి గమ్యస్థానానికి చేర్చగలిగినటువంటిది గురువు ఇచ్చేటువంటి ఉపదేశమైనటువంటి, గురువు అందించేటువంటి జ్ఞానమే. అదే ఒక అంజనములాగా మనకి ఉపయోగిస్తుంది. అంటే స్వస్వరూపాన్ని తెలుసుకోగలిగేటువంటి శక్తిని మనకి ఇస్తుంది. ఆదిశంకరులు మనకి అటువంటి శక్తిని అందించారు. ఎవరికి ఎంత శక్తి కావాలో అంత శక్తి ఉండేటట్టుగా అలాంటి డోస్ ఇచ్చారన్నమాట. అంటే అలాంటి తన అమృత వాంగ్మయాన్ని, స్తోత్ర వాంగ్మయాన్ని, ప్రకరణ వాంగ్మయాన్ని, భాష్య గ్రంథములను కూడా అందించారు. ఉత్తమ, మధ్యమ, మందాధికారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగినట్లుగా మరి ఆయన అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనకు అందించారు అన్నమాట. అందులో మనం తీసుకున్నటువంటిది స్తోత్ర వాంగ్మయం. స్తోత్ర వాంగ్మయం అంటే ఏమిటన్నమాట? మనం ఈ యొక్క పంచేంద్రియముల ఆధారంతోనే జీవిస్తున్నాం. అంటే చూడటం, వినటం, వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శ ద్వారా తెలుసుకోవటం. కాబట్టి మనకి మామూలుగా మనం నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ తత్వము మీద దృష్టి నిలపాలి అంటే మనకి అలవాటు లేదు, ఒక్కసారి కూడా ఆ పని చెయ్యలేదు. కాబట్టి మనకి తెలియదు. కానీ ఎన్నో జన్మలుగా సగుణ తత్వాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆశ్రయిస్తూ ఉన్నాం. కాబట్టి జగద్గురువులు గొప్ప ఉపాధ్యాయులు, ఆచార్యులు, జగత్తు మొత్తానికి గురువులు కనుక జగత్తులో ఎన్ని రకాల వాళ్ళు ఉంటారో అన్ని రకాల వాళ్ళకి కూడా అన్ని విధములుగా జ్ఞానబోధ చేశారు. అందుకనే వారు జగద్గురువులు అయినారన్నమాట. అందుకోసము మరి టీచింగ్ మెథడ్స్లో కథాకథన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, అలాగనే తెలిసిన వస్తువుని చెప్పి దాని ఉదాహరణతో తెలియని వస్తువుని తెలియచెప్పడం, దాన్ని నోన్ టు అన్నోన్ అనేటువంటి మెథడ్ అంటారు. ఆ విధముగా మనము సగుణతత్వమునకు అలవాటు పడి ఉన్నాం. అంటే ఒక నామము, ఒక రూపము, ఇవన్నీ కూడా 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ ఇటువంటి డైమెన్షనల్ థింగ్స్కి అలవాటు పడ్డాం. కాబట్టి ఇటువంటి వాటి ద్వారానే మనకి జ్ఞానబోధ చేశారు. అదే జగద్గురువులు మనకు అందించినటువంటి స్తోత్ర వాంగ్మయం. మనకి మంచి మామిడి రసాన్ని రుచి చూడాలి అనేటువంటి కోరిక కలిగింది. మామిడి రసము కావాలంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మాజాలు, ఇట్లాంటి జ్యూసులు. కానీ పూర్వము మామిడి రసము కావాలంటే ఎండాకాలం, వసంత ఋతువు వచ్చే వరకు, మామిడి చెట్లు మామిడి కాయలను ఇచ్చే వరకు,
సహజంగా అవి మాగి పండి మరి మధురముగా తయారయ్యే వరకు వేచి చూసి ఆ మామిడి పండ్లనే తినేవాళ్ళం. కాబట్టి ఈ యొక్క స్తోత్ర సాహిత్యము అనేటువంటిది ఒక మామిడి పండు లాంటిది. అయితే మామిడి పండు లోపల మధురమైనటువంటి మామిడి రసము లోపల ఉన్నది, కానీ లోపల ఉన్నట్టు మనకి కనిపించదు. మామిడి పండు ఒక్కోసారి పచ్చగా ఉంటుంది, ఒక్కోసారి అంతగా పండినట్టుగా కనిపించదు. కానీ బాగా పండినట్టుగా కనిపించిన వస్తువులో మాధుర్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కాలంలో ఏవో కార్బోహైడ్రేట్స్ అట్లాంటివి వేసి మారుస్తున్నారు. ఒకటి పండనట్టుగా ఉన్నప్పటికీ ఎంతో మధురంగా ఉండవచ్చు. కాబట్టి శంకరులు రచించినటువంటి స్తోత్ర సాహిత్యమంతా చక్కని మామిడి పండు, సపోటా పండు, పైకి కనిపించేటువంటి ఫలము, ఏ మధుర రసమును అనుభవించటం కోసము ఆ ఫలములను మనం స్వీకరిస్తున్నామో పైకి కనిపించేటువంటి పండు లాంటిది స్తోత్ర సాహిత్యము. అటువంటి స్తోత్ర సాహిత్యంలో లోపల ఉన్నటువంటి మధురమైనటువంటి రసము, ఏ వేదములైతే పరబ్రహ్మతత్వాన్ని రసో వై సహా, ఆ పరమాత్మ ఎంత మధురంగా ఉంటాడయ్యా, ఆ పరమాత్మ అనుగ్రహాన్ని మనం, ఆయన దర్శనాన్ని, ఆయన నేత్ర సౌందర్యాన్ని, నీలమేఘ శ్యామ స్వరూపుడైనటువంటి చతుర్భుజుడైనటువంటి లక్ష్మీ వక్షస్థలుడైనటువంటి అర్ధ నారీశ్వరుడైనటువంటి చతుర్ముఖుడైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని నీ ఒక్కసారి గనక రుచి చూసినట్లయితే, అనుభవించినట్లయితే వదిలిపెట్టలేవయ్యా అని చెప్పి మంచి మధురమైన మామిడి పండును మనం తిన్నాం. తింటే ఎప్పుడు కూడా తింటే మామిడి పండే తినాలి. మనకు సామెత ఉంది, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్లుగా. ఆ విధముగా మామిడి పండు సదృశమైనటువంటి ఆ జగద్గురువుల యొక్క స్తోత్ర సాహిత్యాన్ని గనక మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, పరిశీలన చేయడం అంటే ఏ స్తోత్రంలో ఏముంది, ఏ స్తోత్రం చదువుకుంటే ఏమొస్తున్నది, పైకి కనిపించేటువంటి ఫలితం ఏమిటి, దాని యొక్క సారాంశం ఏమిటి, వాట్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ దట్ హైమ్, ఆ స్తోత్రం ఏం బోధిస్తున్నది, ఇటువంటి విషయాలన్నీ కూలంకషంగా మనం యథాశక్తిగా యథాసమయంగా మనం పరిశీలన చేసుకుందాం. అది నేను చెప్పబోయేటువంటి విషయము అన్నమాట. కొద్దిగా స్థూలంగా పరిచయం చేశాను. కాబట్టి ఇక గురుస్తోత్రాన్ని, గురువులని ప్రార్థన చేసుకుంటూ మనం మన దాంట్లోకి దిగుదాము. మరొక్కసారి మీకు మనవి చేస్తున్నాను, యథా సమయం యథామతి. మరి నేను మీకు నాకు ఇచ్చినటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను. శంకరులు చాలామంది ఉన్నారు, అనేక అవతారాలు ఉన్నాయి, అనేక అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల్లో ఒక అవతారం శంకరులు, ఒక అవతారం శంకరులే. కానీ రాళ్ళు అనేకం ఉంటాయి. జిగిబిగిగా ఉండేటువంటి రాళ్ళు కూడా, జిగేలమనే రాళ్ళు కూడా ఉంటాయి. కానీ అరుదైనటువంటి కోహినూరు వజ్రం కూడా రాయే, కానీ అది ఒక్కటే ఉంటుంది. అది రాళ్ల జాతికి చెందినదే. కానీ మిగతా రాళ్ళు వేరు, కోహినూరు వజ్రం వేరు. అలాగనే అనేక అవతారములు ఉన్నాయి. ఒక్కొక్క అవతారమునకు ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. కానీ కలియుగంలో జ్ఞానావతారులై అవతరించినటువంటి ఆదిశంకరుల యొక్క అవతారము అత్యంత విశిష్టమైనటువంటి అవతారము. మిగతా మత్స్య కూర్మాది వరాహ నారసింహ రామ కృష్ణాది అవతారములు ఒక ప్రయోజనం కోసం వచ్చినాయి. కానీ వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు, జ్ఞానబోధ కూడా చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి జగద్గురువు. పరమాత్మ మనం అనుకున్నట్టుగా ఈ 10 అవతారాలు లేకపోతే ఇంకా కొన్ని అవతారాలు మాత్రమే కాదండి. ఎప్పుడూ కూడా పరమాత్మ లోకంలో అవతరిస్తూనే ఉంటాడు. తన అంశని తన దగ్గర మాత్రమే పెట్టుకోకుండా, మనకి ఒక్కడే దేవుడు, ఇంకో కొంతమంది ఉన్నారు, వాడి దగ్గరికి వెళ్తేనే, లేకపోతే నీవు ఖర్చు అయిపోతావు. అట్లా కాదండి. సర్వత్రా పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఆ ప్రపంచంలో అడుగడుగునా కూడా పరమాత్మ తన సన్నిధిని మనకు అందిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూసినా శివుణ్ణి, కేశవుణ్ణి, శక్తిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఇట్లా ఏ అవతారాన్ని, ఏ యొక్క భగవద్ అంశావతారాన్ని ఆశ్రయించినా సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి.
సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా. అందుకనే మన భారతీయతలో, సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో, హిందూ మతంలో ఇన్ని అవతారాలు ఉన్నాయండి. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బొంబాయికి పోవటానికి ఇక మొత్తం ఒకటే ఒక రోడ్డేనా? ఆ రోడ్డు తప్పిపోతే కనుక వాడికి గతి లేదా? అలా కాదు నాయన, అనేకమైనటువంటి మార్గములు ఉన్నాయి. విమానం మీద పోవచ్చు, రైలు మీద పోవచ్చు, బస్సు మీద పోవచ్చు, కారు మీద పోవచ్చు. అలాగనే అనేక మార్గములు, అనేక అవతారములు, అనేకమైనటువంటి ఉపాయాలున్నాయి జీవుడు ధన్యుడు కావటానికి. అందుకనే ఇంతమంది దేవతలు, 33 కోటి దేవతలు, దేవతా స్వరూపాలు, దేవతా విశేషాలు మనకి మన సంస్కృతి, మన వేదములు అందించినాయి. అందులో అతి విశిష్టమైనటువంటి జ్ఞానావతారము, జ్ఞానబోధ. కలియుగంలో రాక్షస కలిమాశ్రిత్య అని, కలియుగంలో రాక్షసులు ఇతర యుగములలో లాగా రాక్షస స్వరూపంతో ఉండరు. ఆ రాక్షస గుణముల రూపంలో ఎప్పుడు త్రేతాయుగంలో ఒక రావణాసురుడు, కృతయుగంలో ఒక హిరణ్య కశిపుడు, అట్లా ఒకళ్ళ ఇద్దరు వచ్చి ఉండేవాళ్ళు. వారిని పరమాత్మ శిక్షణ చేశాడు. కానీ కలియుగంలోట ఆ రాక్షసుల రూపంలో రాకుండా అనేక గుణముల రూపంలో, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యముల రూపంలో, అనేక దుర్గుణముల రూపంలో వాళ్ళు మారిపోయి సర్వత్రా వ్యాపించి ఉంటారట. కాబట్టి ప్రతి మానవుడి యొక్క హృదయము కూడా ఆ ప్రభావం చేత కలుషితమైపోతుంది, అజ్ఞానంతో నిండి ఉంటుంది. వీళ్ళు మార్గం తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దాహం వేసిన వాడికి నీళ్లు తాగితేనే దాహం తీరినట్లుగా అజ్ఞానముతో బాధపడుతున్న వాడికి జ్ఞానం అనేటువంటి మంచి నీళ్లు ఇవ్వాలి. జ్ఞానాదేవహి కైవల్యం. ఎందుకని? జ్ఞానము వల నుంచే అజ్ఞాన నివృత్తి వస్తుంది. జ్ఞానమును కోల్పోయినాడు, నా జ్ఞానం అజ్ఞానము, జ్ఞానమును కోల్పోవటం చేత జ్ఞానము యొక్క అభావము అతనిలో ఏర్పడింది, మిథ్య ఏర్పడింది. దాంతో ప్రతి వస్తువుని, ఏదైతే అసత్యమైన వస్తువో ఆ అసత్యమైన వస్తువుని, అసత్యమైన ప్రపంచాన్ని సత్యమైనదిగా భావన చేస్తూ ఉన్నాడు అజ్ఞాన ప్రభావం చేత. కాబట్టి అతనికి ఉన్నటువంటి ఆ మిథ్యాజ్ఞానాన్ని, తజ్జనితమైనటువంటి ఆ మిథ్యాజ్ఞానము వల్ల వచ్చినటువంటి దుఃఖాన్ని పోగొట్టాలంటే జ్ఞానమే కావాలి. జ్ఞానం అనేటువంటి మధురమైనటువంటి చల్లని మంచినీళ్ళు కావాలి. అది చాలా పరిశుద్ధమైనటువంటి మంచినీళ్ళు. మధువాతారతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుజౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతి మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. కాబట్టి మధురమైనటువంటి, పవిత్రమైనటువంటి, శుద్ధావా ఆపహ, అత్యంత పరిశుద్ధతని, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని, అటువంటి జ్ఞానాన్ని కలిగించి, అటువంటి స్థితిని కలిగించేటువంటి జ్ఞానాన్ని అందించాలి. జ్ఞానము అవసరం ఉంది, ప్రతి మానవుడికి అవసరం ఉంది. ప్రతి వ్యక్తికి ఆబాలగోపాలం, స్త్రీలు కాదు, పురుషులు కాదు, ధనవంతులు కాదు, పేదవారు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకోని వాళ్ళు కాదు, ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానము యొక్క ఆవశ్యకత ఉన్నది. అందుకని ఆదిశంకరులు కేవలం జ్ఞానావతారులుగా మన కలియుగంలో నిన్న మొన్న అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట వారు అవతరించి అత్యంత తక్కువ సమయంలో, 32 సంవత్సరాల సమయంలో, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు, 30 ఏళ్ళు దాటినా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా, అటువంటిది ఆయన మరి ఎంత అద్భుతమైనటువంటి పనులు చేశాడో మనం చెప్పుకుందాము. శృతి స్మృతి పురాణ ప్రార్థన చేసుకుని లోపలికి వెళ్దాము. ప్రార్థన ధ్యాన శ్లోకాలు.
సారం దదాతీతి సారద, సారద ఏవ శారద. సమస్త వేదముల యొక్క వాంగ్మయము యొక్క సారం ఏమిటంటే జీవో బ్రహ్మైవ నాపరహ. ఇదే జ్ఞానము, ఇదే సారము. ఇటువంటి సారాన్ని అందించేటువంటిది శారద, జ్ఞానస్వరూపిణి. అటువంటి శారదని తీసుకుని వచ్చి మన దక్షిణ భారతదేశంలో శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠింపచేశారు ఆదిశంకరులు. అది ఎంతో గొప్ప పని, అనిదం పూర్వం, యునిక్, అపూర్వమైనటువంటి పనిని చేశారు. అలాగనే శారదా స్తోత్రాన్ని కూడా మనకు అందించారు. ఆ శారదా స్తోత్రాన్ని గనక మనం పఠించినట్లయితే శారదాంబ వారి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ జ్ఞానం కలుగుతుంది. ఏమండి, జ్ఞానం అంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళకే కదండి, మాకు ఇప్పుడు అవసరం లేదండి అనుకోవద్దు. జ్ఞానం అంటే ఏమిటి? అసలు మనిషికి జ్ఞానం అవసరం. జ్ఞానం కలవాడే మనిషి. జ్ఞానం లేకపోతే జ్ఞానేన హీన పశుభి సమాన. కాబట్టి మనిషి మనుగడ, మనిషి జీవనం జ్ఞానంతోనే మొదలవుతుంది. కాబట్టి జ్ఞానం ఉండాలి మనకి. అటువంటి జ్ఞాన బుద్ధి జ్ఞానములను రెండింటిని ఇచ్చేటువంటి తత్స్వరూపిణి అయినటువంటి శారదాంబ వారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు శృంగేరి క్షేత్రంలో. కాబట్టి అటువంటి శారదాంబ వారిని మనము ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ధ్యాన శ్లోకముల ద్వారా ఇంకా ఒక అత్యద్భుతమైనటువంటి గురు పరంపరని భారతదేశం యొక్క 4 దిక్కులలోనూ ప్రతిష్టాపన చేసి అవిచ్ఛిన్నముగా వారు అవతారం చాలించినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి జ్ఞాన బోధ ఎప్పటికీ అందేటట్లుగా ఒక వ్యక్తి ఉంటాడు. వ్యక్తి ఉన్న కాలంలో లోకాన్ని పరిపాలిస్తారు. సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు అని పూర్వం రాజులు ఉండేవాళ్ళు. ఆ రాజు పరిపాలించిన కాలమంతా కూడా స్వర్ణయుగము అని చెప్పేవాళ్ళు. ఓకే, స్వర్ణయుగమే. కొన్ని వందల సంవత్సరాలు వారు కొంతకాలం పరిపాలన చేశాడు. ఇప్పుడు స్వర్ణయుగం కాదు కదా, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యుగం జరుగుతోంది కదా. కానీ అలాంటి పరిస్థితి రాకూడదు అని ఆదిశంకరులు ఎంత దూరదృష్టి కలవారు అంటే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్లుగా కైలాసవాసి అయినటువంటి శంకరుడు అంటే శాంకరి శంకరులు ఇద్దరు. ఏ ఒక్క పేరు తీసుకున్నా ఇద్దరు పేర్లు తీసుకున్నట్టే లెక్క. ఎందుకనంటే శంకరుడిలో సగం శాంకరి, శాంకరిలో సగం శంకరుడు కనుక. కాబట్టి ఆ శంకరుడు ఏం చేశాడయ్యా అంటే జ్ఞానాన్ని కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆదిశంకరుల రూపంలో మనకి అవతరించి ఆ జ్ఞానాన్ని మొత్తం భారతీయులందరికీ కూడా, ప్రపంచం వాసులందరికీ కూడా అందాలనేటువంటి ఉద్దేశంతో 4 పీఠములను స్థాపన చేశారు. ఎంత గొప్ప పని చేశారో చూడండి. ఒక వ్యక్తి తరువాత ఆ వ్యక్తి చేసిన పని మరుగున పడిపోతుంది. కానీ శంకరులు సాక్షాత్తు భగవంతుడు అయిన సాక్షాత్తు సదాశివుడే, కైలాసవాసి అయినటువంటి శంకరుడే. భగవంతుడి యొక్క సంకల్పానికి లోటు ఉండదు, అంతము ఉండదు అని చెప్పడానికి ఈ యొక్క ఆదిశంకరులు చేసినటువంటి భారతదేశంలో 4 దిక్కులా ప్రతిష్టాపన చేసినటువంటి 4 పీఠములు, ఆ అవిచ్ఛిన్న గురు పరంపరయే మనకి తార్కాణము. కాబట్టి మరి ఆ ఆదిశంకరులు ఇప్పటికీ కూడా వారి యొక్క అభావంలో కూడా ఆ జగద్గురువులు మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నారు. అటువంటి ఆ మూల పరంపర ఒక శక్తి రూపంలో, జ్ఞాన రూపంలో ఉండేది. ఆ జ్ఞానమే ఒక అవతారాన్ని ధరించినట్లయితే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా ఆదిశంకర జ్ఞానవాన్ యతి. రామో విగ్రహవాన్ ధర్మ, ఆదిశంకర జ్ఞానవాన్ యతి. యతీశ్వరుడు ఆయన. యతీశ్వర స్వరూపంలో మళ్ళీ అంటే ఏమిటనమాట, గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారిణ, గురవో విరళాస్సంతి శిష్య చిత్తాపహారిణ అని మనం విన్నాం. అంటే గురువు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసే కదా మరి నాకు ఎంత దక్షిణ ఇస్తావు, ఏమి ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతారు. అలా కాకుండా ఆయన దగ్గర ఉన్నదంతా మనకే ఇచ్చేసేటువంటి ఆ గురువులయ్యా ఆయన. అటువంటి గురువులు. కాబట్టి
ఆ గురువులు ఆదిశంకరులే అలాంటి గురువులు మనకి నిత్యము కూడా జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉన్నారు. యతీశ్వరుడు రాముడు ఒక గృహస్థు మానవుడు, నృసింహస్వామి సగం జంతువేషం సగం మానవ వేషం, పరశురాముడు అంశావతారం, సరే శ్రీకృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం, ఎవరికి అందేవాడు కాదాయన, అందరూ నావాడనుకున్నారు. కానీ అందరినీ కూడా ఘటనా సమర్థుడాయన కాబట్టి అందరినీ తలలో ఐక్యం చేసుకున్నాడు అనుకోండి. అటువంటి అవతారములు కానీ అటువంటి మిగతా అవతారముల కంటే కూడా అత్యంత విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి అవతారము ఆదిశంకరుల యొక్క అవతారము అని చెప్పడానికి వారు జ్ఞానావతారులై శ్రీకృష్ణుడు పరమాత్మ భగవద్గీత బోధించాడు. తరువాత ఆ శ్రీకృష్ణ పరంపర అట్లా లేదు, మన వ్యాస మహర్షి భారతాది గ్రంథాల్లో అందించారు, మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఆదిశంకరులు చేసిన పని అద్వితీయమైనది, నా భూత నా భవిష్యతి అలాంటి పని అన్నమాట. అటువంటి పనులలోనే ఆ స్తోత్ర సాహిత్యం అనేటువంటిది కూడా. మొట్టమొదట ప్రయోజనమనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే, నేను విషయంలోకి వెళ్ళిపోతున్నాను పాపం. అసలు ధ్యాన శ్లోకాల్లోకి అంటే భగవంతుడు గురించి తలుచుకోవటమే, గురువుని గురించి తలుచుకోవటమే వారిని చేసే పూజ, వారు చేసే ధ్యానం. కానీ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి కనుక అమ్మవారి ప్రార్థనతో, ఆ శృంగేరి జగద్గురు పరంపర ప్రార్థనతో మనం మన కార్యక్రమాన్ని మరలా మధ్య మధ్యలో అవన్నీ చేర్చుకుంటూ జోడించుకుంటూ ముందుకు వెళ్దాము. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహి మే. విద్య అంటే ఐఐటీలో సీట్ వచ్చేది, ఎంసెట్లో సీట్ వచ్చేది, ఐఐఎంలో సీట్ వచ్చేది, ఐఏఎస్ అకాడమీలో సీట్ వచ్చేటువంటి విద్య కాదు, అంతకంటే గొప్ప విద్య. ఆ విద్య వచ్చిందంటే ఈ విద్య ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఈ విద్య రాదు, ఈ విద్యకి దానికి సంబంధం లేదనుకోవద్దు. ఈ విద్య కావాల్సినటువంటి వాళ్ళు కూడా శంకరులను ప్రార్థించాలి. వీటికంటే అల్టిమేట్ చిట్ట చివరిది అత్యంత ఉత్తమమైనటువంటి విద్య కావాలన్నా కూడా ఆదిశంకరులను ప్రార్థించాలి, శారదామ్మవారిని ప్రార్థించాలి. ఇకపోతే మనకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పరమ దయాళువైనటువంటి పరమ కృపా సముద్రం. ఒక్కొక్క గురువులను చూసినట్లయితే వాళ్ళు కృపా సముద్రులు. వాళ్ళు ఒక్క మాట అంటే మనం అసంభవం అనుకున్న కార్యం కూడా జరిగిపోతుంది అవలీలగా. అటువంటి తపస్సంపన్నులు, వశ్యవాక్కులు అయినటువంటి గురువులు అధిష్ఠించి ఉన్నటువంటి శృంగేరి జగద్గురు పరంపరలో కొంతమంది గురువుల యొక్క ప్రార్థనా శ్లోకాలని చదువుకుందాం. అసలు ఆ గురు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? అవశ్యతి అవతరిష్యత కలవు శంకర రూపే సదాశివ అని వాయుపురాణాదుల్లో చెప్పినట్లుగా ఆ సదాశివుడే కైలాసవాసి అయినటువంటి, కైలాసవాసి కూడా కాదు, మనకు అర్థం కావటం కోసం కైలాసవాసి. శివతత్వాన్ని ఎవరు తెలుసుకోగలిగారు, ఎవరు తెలుసుకోలేకపోయినారు. విష్ణుమూర్తి బ్రహ్మగారు హంసవాహనం మీద ఆ శివతత్వాన్ని, ఆయనేమో చివరి ఎక్కడుందో నేను కనుక్కొస్తా, లోపల ఎక్కడుందో నువ్వు కనుక్కో అని చెప్పని బ్రహ్మగారిని పైకి పంపించి ఆయన వరాహ రూపాన్ని ధరించి లోపలికి వెళ్తే ఎవరికి ఏమీ అంతుపట్టలా. కాబట్టి అలాంటిది శివతత్వము. అయితే మనకు అర్థం కావటం కోసము సదా శివ, సదా ఎల్లప్పుడూ శివ మంగళస్వరూపము. అలాంటి ఆ యొక్క అక్కడి నుంచి మనకి ఈ గురు పరంపర, జగద్గురు పరంపర ప్రారంభమైనదండి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అలాగనే అటువంటి అద్భుతమైనటువంటి సదాశివుడి దగ్గర నుంచి, అలాగనే నారాయణ సమారంభం అని కూడా పాఠభేదం ఉన్నది. అద్భుతమైనటువంటి ఆ గురు పరంపర సంబంధించిన మరొక శ్లోకం కూడా ఉన్నది. ఏమంటే మీరు స్తోత్ర సాహిత్యం అని చెప్పారు, ఒక్క స్తోత్రం గురించి కూడా చెప్పట్లేదని అనుకోవద్దు. స్తోత్ర సాహిత్యం అనేటువంటిది శంకరులు, ఆదిశంకరులు, జగద్గురు పరంపర అనేటువంటి మధుర ఫలాలనిచ్చేటువంటి మహావృక్షము యొక్క చిట్ట చివరి ఫలం ఎప్పుడు వస్తుంది? చెట్టు యొక్క చిట్ట చివరి ఫలితము, రిజల్ట్ ఏదైతే ఉందో అది మధుర ఫలం.
కాబట్టి స్తోత్ర సాహిత్యం అంత మధుర ఫలం చిట్ట చివరిది. కానీ మొట్టమొదటి నుంచి ఆ చెట్టు యొక్క వేరు ఏమిటి, చెట్టు యొక్క కాండం ఎలాంటిది, ఆ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయి, ఎన్ని ఆకులున్నాయి, ఎన్ని పువ్వులున్నాయి, ఎన్ని పిందెలు కాశాయి, ఎన్ని ఫలములు అవుతున్నాయి, చెట్టు యొక్క సుగంధం ఏమిటి, చెట్టు ఏమిస్తున్నది మనకి, చెట్టు నీడ ఇస్తుంది. నాస్త్యేవ తచ్చందన పాదపస్య యన్నాశ్రితం సత్వభరై సమంతాత్. చెట్టు లోపల ఉన్నటువంటి వేరు దగ్గర నుంచి చిట్ట చివరి చిటారు కొమ్మ వరకు కూడా అందులో ఉపయోగించనటువంటి పదార్థం, వేస్ట్ అయినటువంటి పదార్థం ఏమీ లేదు. ఫ్రమ్ బాటమ్ టు టాప్, టాప్ టు బాటము చెట్టు అందరికీ ఆశ్రయాన్ని ఇస్తున్నది. మూలం భుజంగై శిఖరం భుజంగై, మూలం భుజంగై శాఖా విహంగై శిఖరం పతంగై నాస్త్యేవ తచ్చంద. అంటే మూలము చెట్టు వేరులో అక్కడ చెట్టు దగ్గర కింద పుట్టలు పెట్టుకుని సర్పాలకి నివాసం, సర్పాలకి ఆశ్రయం ఇస్తున్నదట. కొమ్మల మీద పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి, ఆ విధంగా పక్షులకు ఆశ్రయం ఇస్తున్నదట. చిటారు కొమ్మ మీద వానరములు మొదలైనటువంటి జంతువులు నివసిస్తూ ఉంటాయి, వాటికి ఆశ్రయం ఇస్తున్నదట. సరే, చెక్క పూలు పళ్ళు మనం వాడుకుంటూనే ఉంటాం. అలాగనే ఆదిశంకరుల యొక్క వాంగ్మయము అనేటువంటి మహావృక్షము యొక్క చిట్ట చివరి ఫలితము స్తోత్ర వాంగ్మయం అండి. అంటే చూడండి, స్తోత్ర వాంగ్మయము ఎంత మధురమైనదో, అది మీకు వడ్డించిన విస్తరి లాంటిది. ఆ స్తోత్ర వాంగ్మయంలో, ఫలశ్రుతిలో మనకి కావాల్సిన ఫలితములన్నీ కూడా లభిస్తాయి. అలాగనే ఫలము లోపల మధురమైన రసమున్నట్లుగా అంతర్లీనముగా ఆదిశంకరుల యొక్క అద్వైత వేదాంత బోధ కూడా అందులో ఉన్నదండి. కాబట్టి ఐహిక ఆముష్మిక ఉభయ విధములైనటువంటి ఫలితములను ఇచ్చేటువంటిది ఆదిశంకరుల యొక్క స్తోత్ర వాంగ్మయం. ఆదిశంకరులు మహాకవి, గొప్ప కవి. వారు సన్యాసి యతీశ్వరులు, జ్ఞానాన్ని ప్రధానంగా చేసుకుని మనకి బోధించారు. కాబట్టి ఆ విషయంగా ఆ ఆస్పెక్ట్లో ఎక్కువగా ఎవరు కూడా ఆ ఆస్పెక్ట్ను బయటికి తెచ్చి చెప్పట్లేదు. కానీ అద్భుతమైనటువంటి అతి సులభమే, వెరీ ఈజీ, సింపుల్ లాంగ్వేజ్, చిన్న మాటలో ఎంతో గొప్ప అర్థాన్ని మరి ఆదిశంకరులు అందించారు చిన్న చిన్న స్తోత్రముల ద్వారా. అటువంటిది స్తోత్ర సాహిత్యం అని చెప్తూ ఆ గురు పరంపరను చెప్పుకుంటూ మరి ఇంకొక శ్లోకం చెప్తా. సదాశివ సమారంభ అస్మదాచార్య పర్యంతం అన్నారయ్యా. ఈ మధ్యలో శంకరులు ఎక్కడికి వచ్చారు అని. శంకరులు కూడా ఆ గురు పరంపరలోని వారే. అటువంటి గురు పరంపరని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి మరొక శ్లోకం ఉన్నది, మీలో చాలామందికి కూడా తెలుసని. అది మనం ఇప్పుడు ఈ దీంట్లో లేదు, కానీ నేను చెప్తున్నాను. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమణ్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్. నారాయణుడు ఆపో నారాయితి ప్రోక్తః తేషు సేతే తేషు అయనం యస్య సహ నారాయణ. శుద్ధా వా ఆపహ, వేదం చెప్తున్నది. అపహ అంటే జ్ఞానము, జ్ఞానము చేత ప్రతిపాదింపబడేటువంటి పొందబడేటువంటి వాడు నారాయణుడు. అక్కడి నుంచి అంటే అనాది అవిచ్ఛిన్నము అనంతము అయినటువంటిది మన బేస్, మన ఫౌండేషన్, మన మూలస్థానం అక్కడిది. అక్కడి నుంచి వచ్చింది, ఎవడు కనుక్కోలేడు. దానికి ఆది లేదు, అంతము కూడా లేదు. మధ్యలో అవాంతర ప్రళయాలు ఉన్నాయి. మనమందరం వస్తుంటాం, వెళ్తుంటాం, వెళ్తుంటాం. చిన్నపిల్లలు ఒక ఆడుకుంటూ ఉంటారు. ఆటలో ఒకడు ఓడిపోతే వాడు వెనక్కి కూర్చుంటాడు, ఇంకోటి గెలుస్తాడు, అప్పుడు వీడిపై లోపలికి వస్తాడు ఆటలోకి. అలా ఆ విధంగా మన యొక్క జనన మరణాదులన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అటువంటి ఇంకో విశేషం ఏంటంటే ఆదిశంకరులు మిగతా గురువుల కంటే కూడా, వారి పూర్వ గురువుల కంటే కూడా ఈ శ్లోకంలో చెప్పిన దానిని బట్టి, నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు,
అందులో అపార్థం కూడా ఏమి మీరు చేసుకోవద్దు లేదు. ఆదిశంకరులు ఇంకా గొప్పవారు. ఎందుకంటే నారాయణుడు మొట్టమొదటి ఆది గురువు, ఆయన కుమారుడు నారాయణం పద్మభువం, తర్వాత ఆయన కుమారుడు పద్మభవుడు, బ్రహ్మగారు గురువు, 4 వేదములను అందించాడు. ఆయన యొక్క మానసపుత్రుడు వశిష్ఠ మహర్షి, వశిష్ఠం. ఆయన కుమారుడు శక్తి, ఆయన కుమారుడు పరాశర మహర్షి, ఆయన కుమారుడు వ్యాస మహర్షి, ఆయన కుమారుడు శుక మహర్షి. వరుసగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఒక్కొక్కడే, ఒక గురువు ఒక శిష్యుడు, ఒక గురువు ఒక శిష్యుడు. అంతేకాదు గృహస్థాశ్రమం కూడా. నారాయణుడైనా లక్ష్మీదేవి పక్కనే ఉంది. అందరూ గృహస్థులే, గురువులే. వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు మరి కుమారుడు కాకపోతే మరి మిగతా ఆయన గృహస్థ కాకపోతే కుమారుడు ఎట్లా వస్తాడండి? అందరూ గృహస్థులే. కానీ ఆ గృహస్థాశ్రమం కంటే పైది సన్యాసాశ్రమం, యత్యాశ్రమం. కాబట్టి ఎవరైనా బ్రహ్మచర్యాశ్రమం నుంచి ప్రమోషన్ గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి ప్రమోషన్ వానప్రస్థాశ్రమం, అందులోంచి ప్రమోషన్ సన్యాసాశ్రమం. మన గురు పరంపర కూడా ఎప్పుడు అభివృద్ధి. గురు పరంపరని ఆశ్రయిస్తే ఉన్నతోన్నత స్థితులకు వెళ్తాము అని ఆ గురు పరంపర చూపిస్తున్నది మనకి. మల్టీ ఫోల్డెడ్ డెవలప్మెంట్, నాట్ సింగిల్ టైప్ డెవలప్మెంట్. అది వస్తున్నది శంకరుల దగ్గరికి వచ్చేప్పటికి అలా అయింది. అంతేకాదు నీవు ఆ జ్ఞాన సాధనలో గురు చరణారవిందములను ఆశ్రయిస్తే నీ యొక్క అభివృద్ధి చెప్పలేనంతగా, ఊహించలేనంతగా ఉన్నతోన్నత శిఖరాలను అందుకుంటుంది అని ఈ శ్లోకం మనకు చెప్తున్నది. గురు పరంపర యొక్క శ్లోకం. వ్యాసం సుఖం గౌడపదం మహాంతం. సుఖ మహర్షి, వ్యాస మహర్షి వరకు బాగానే ఉంది. సుఖ మహర్షి ఆయన జీవన్ముక్తుడైన పుడుతూనే వెళ్ళిపోయినాడు. వ్రజంతమనుపేతమపే అంటే శ్లోకాలు చెప్తే ఆలస్యం అవుతుంది. శుకుడు జన్మించగానే ఇంకా కూడా ఉంది, అసలు ఆయన గొప్పతనం ఉంది. జన్మించగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే పుత్ర ప్రేమతో వ్యాస మహర్షి ఆయన వెంటబడ్డాట. పుత్రా పుత్ర అని. ఆయన విదేహుడైన, ప్రపంచమంతా ఆయన స్వరూపమే, ప్రపంచమంతా ఆయనలో ఉంది, ఆయన ప్రపంచమంతా ఉన్నాడు. కాబట్టి ఆయన జవాబు ఇవ్వకపోతే తరవోభినేదు ఓయని ఆ యొక్క చెట్లు ఆయనకి సమాధానం చెప్పాయట. అంటే సర్వవ్యాపకుడు, విశ్వం విష్ణు, విశ్వస్వరూపుడైపోయినాడు శుక మహర్షి. వశిష్ఠాదులు తపస్సు చేసి బ్రహ్మర్షిత్వాన్ని సంపాదించారు. ఆ మాగి ఆ తపఫలం, ఆ సంస్కారం అంతా కూడా శుకుడి రూపంలో వచ్చి ఆయన వస్తుతః ఈ ఆశ్రమాలు, ఈ గొడవ పెళ్లిళ్ళు చేసుకోవడాలు ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఆయన డైరెక్ట్గా జీవన్ముక్తుడైపోయినాడండి, యోగీశ్వరుడైపోయినాడు. సన్యాసాశ్రమం పుచ్చుకోలేదు కాబట్టి సన్యాసి ఎట్లా అంటామండి? యోగీశ్వరుడు సన్యాసి. నీవు ఊహకందినటువంటి ఎన్ని పదాలైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకో, వాటన్నిటికంటే పైమెట్టున ఉంటాడు ఆయన. ఆయన తర్వాత గౌడపదుడు, ఆయన తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆ గుహలో ఉంటే శంకరులు అక్కడికి వెళ్ళి వారిని ఆశ్రయించారు. వ్యాసం సుఖం గౌడపదము మహాంతము గోవింద యోగీంద్రమధాస్య శిష్యం శ్రీశంకరాచార్యమధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం. ఎక్కడ కాలడి, ఎక్కడ మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ మాంధాతృ పర్వతము, ఆ నర్మద దాటి వెళ్ళాలి. నడక కాలినడకనే కదా. ఇప్పట్లాగా పొద్దున బయలుదేరి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వనాథుడు దర్శనం చేసి మరి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నామే. ఆ రోజుల్లో శంకరులు కాలి నడకన ఎన్ని వాగులు, ఎన్ని వంకలు, ఎన్ని కొండలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని అరణ్యాలు దాటి వెళ్ళారో కదా. ఎవరి కోసం వెళ్ళారు? మన కోసం కదా. మనకి 3 రకాలుగా అందించారే. పెద్దవాడైనాడు పిల్లవాడు, కంచంలో అన్నం పెడితే వాడు కలుపుకొని తింటాడు. ఒకడున్నాడు, వాడు కంచంలో పెడితే వాడు తెల్లేడు కాబట్టి వాడికి ముద్దలు చేసి కంచంలో పెట్టి ఇవి తినరా, ఇది ముందు తుని, ఇది వెనకాల తుని, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది తాతయ్య ముద్ద అని చెప్తుంది తల్లి. ఇంకోడున్నాడు, వాడికి అలా పెడితే కూడా తింటం చేత కాదు, చక్కగా మెత్తగా చేసి వాడికి నోట్లో పెడుతుంది. కంచంలో అన్నం పెట్టడం అనేది భాష్య గ్రంథములు ఉన్నత స్థితికి చెందినవి. కంచంలో ముద్దలు చేసి పెట్టి ఈ ముద్దలు తిన్నా అన్న అని చెప్పేది ప్రకరణ గ్రంథాలు.
తల్లి ఎట్లయితే మెత్తగా చేసి పప్పుని బాగా మెత్తగా వండి మంచి నెయ్యి వేసి ఇంకా మెత్తగా చేసి నోట్లో అని చందమామ రావే జాబిల్లి రావే అని చెప్తూ నోట్లో పెడుతుందే అను అను అని చెప్పి పెడుతుందే, అలా స్తోత్ర సాహిత్యం మనకి ఆదిశంకరులు అందించారు. ఎందుకంటే మనం వయస్సులో పెద్దవాళ్ళమైనా నేను కలెక్టర్ని, నేను వాడిని వీడిని అనుకుంటున్నప్పటికీ కూడా వస్తుతః మన స్థాయి అలాంటిది. తల్లి నోట్లో నోరు తెరిపించి అన్నం పెడితే నోట్లో పెడితే మింగలేనంత స్థాయి మంది. కాబట్టి మనకి స్తోత్ర సాహిత్యాన్ని అలా చేసి అంత మధురంగా చేసి అందించారండి. ఇంకో విషయం ఏంటంటే ఆదిశంకరుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరంపర, గురు పరంపర 4 విధాలుగా మారిపోయింది, 4 రెట్లయింది. శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి. అక్కడి నుంచి 4 దిక్కులలో 4 మఠాల రూపంలో 4 జగద్గురు పరంపర రూపంలో అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నది. అంటే ఆదిశంకరులు బహుముఖీనం చేశారు. ఒకప్పుడు గురువు దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం, కలియుగంలో అలా వెళ్ళలేము. అందుకని గురువే మన దగ్గరికి వచ్చాడు. అందుకోసమే ఆదిశంకరులు 3 సార్లు ఆసేత్ హిమాచలం భారతదేశం అంతా పర్యటన చేశారు. తినగా గారె చేదుగా ఉంటుందట, తినగా వేపాకు తీయగా ఉంటుంది. అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగవే మూతియగుండు అన్నట్టుగా. అలాగనే మనకి కొంతకాలం అయ్యేటప్పటికీ మనకి ఈ యొక్క అజ్ఞానంలో పడిపోయి మనము ఈ యొక్క జగద్గురు యొక్క అనుగ్రహానికి దూరమైన కనుక ఆ శంకరుడు ఆదిశంకరుల రూపంలో అవతరించారు. అటువంటి ఆ పరంపరలో అతి విశిష్టమైనటువంటి శంకరులను ఎందుకు పెట్టుకోవాలి అంటే శంకరుల దగ్గర నుంచి బహుముఖీనంగా 4 దిక్కులలోని భక్తులు ప్రజలు బాధపడేవాళ్ళు ఒక చోటికి చేరలేరు కాబట్టి గురువే 4 దిక్కులకి వెళ్ళాడు. అందుకని మళ్ళీ ప్రత్యేకంగా ఆ గురు పరంపరలో అందరినీ చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా శంకరులని మనం స్తోత్రం చేసుకుంటాం. అదే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఒక్కొక్క పదము ఒక్కొక్క మహాభారతం అంత అర్థం కలిగినటువంటిది. ఈ శ్లోకం గురించే నాకు ఇచ్చిన సమయం సరిపోదు చెప్పాలి అంటే. ఆలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అనేక అర్థాలు ఉన్నాయి అందులో. అటువంటి మనము ఆ శ్లోకంలో ఆ పరమాత్మ మనల్ని అంటే జగద్గురు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో అటువంటి అనుగ్రహాన్ని మనకి అందించవలసింది అని ప్రార్థన చేస్తూ పై శ్లోకానికి వెళదాము. ఇకపోతే మా భారతీయ తీర్థ మహాసన్నిధానం జగద్గురువులు కూడా అలాంటి వారే. వారికి నడిచే శారద అనేటువంటి పేరు కూడా ఉన్నది. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థమాశ్రయే. వారు సాక్షాత్తు భారతీ స్వరూపులే. భారతీయే ఈ భారతి అంటే అక్కడ శారదాంబ వారు ఆలయంలో స్థిరమైనటువంటి భారతి, ఇమ్మూవబుల్ పవర్. ఇక్కడ భారతీ తీర్థ మహాసన్నిధానం జగద్గురు స్వరూపంలో ఇక్కడ మనకి జగద్గురువుగా ఇక్కడ మూవబుల్గా మన మధ్యలో తిరుగుతూ మనల్ని అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ భారతీయే ఈ భారతి. కాబట్టి వారి శ్లోకంలో చూడండి అన్ని భారతీ పదాలే, ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు భారతీ స్వరూపులే కాబట్టి. ఇకపోతే మరి విద్యా తర్వాత ఉన్నటువంటి జగద్గురువు మన అదృష్టం. 2 జగద్గురువుల యొక్క ఛత్రఛాయలో ఉన్నాం. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ మహాస్వామి వారు. అంతేకాకుండా కలియుగంలో శాస్త్రం చెప్తున్నది, ధర్మశాస్త్రం చెప్తున్నది. కలియుగంలో ఎవరయ్యా గురువులు? ఒక్కో యుగంలో ఒక్క గురువులు ఉన్నారయ్యా. మీ కలియుగంలో ప్రత్యేకంగా
ఇప్పుడు చూడండి, భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి, హనుమంతుడే భవిష్యత్ బ్రహ్మ. ఈ బ్రహ్మగారికి ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని సంకల్పం చెప్తున్నాం. 50 ఏళ్ళు దాటినా ఇంకో 50 ఏళ్ళు ఉంది, ఇంకా 49 ఏళ్ళు ఎంతో ఉంది సుమారుగా. ఆ తర్వాత బ్రహ్మ ఎవరండి? ఇప్పుడు మేము 2024 ఎన్నికల్లో ఓడిపోయినా 2029లో గెలుస్తామని ఇప్పుడే చెప్తాడు ఓడిపోయిన వాడు. సరే, అది ఒక ఉదాహరణగా చెప్పాను తప్ప, అట్లాగనే మనకేంటంటే కలియుగంలో ఆదిశంకరులే మనకు గురువు అని పురాణములు బోధిస్తున్నాయండి. కృతే తు దక్షిణామూర్తి త్రేతాయాం దత్తయోగిరాట్. కృతయుగంలో దక్షిణామూర్తి అండి అందరికీ గురువు, ఆది గురువు అయిన. త్రేతాయుగంలో మరి దత్తాత్రేయ మహాస్వామి వారండి. ద్వాపర యుగంలో ద్వాపరే వ్యాస భగవాన్, పూజ్య శ్రీ శంకర కలవు. కలియుగంలో ఆదిశంకరులే మనకి జగద్గురువులు. కాబట్టి ఆదిశంకరులను మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే మనము ఒక ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు కంపెనీ చూస్తాం, కంపెనీ యొక్క నాణ్యత చూస్తాం, రేటింగ్ చూస్తాం, 3 స్టారా 5 స్టారా అనేవో ఈ మధ్య చూస్తుంటాం కదండి. అలాగనే ఆదిశంకరుల యొక్క గొప్పతనం మనకందరికీ తెలుసయ్యా. ప్రతి సంవత్సరం బంగారయ్య గారు శంకర జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు, మేము అందులో పాల్గొంటూ ఉంటాం. అందులో ఆది శంకరాచార్యుల వారి గురించే చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ మనం ఎందుకు వస్తున్నామని అంటే కింద సంవత్సరం కదండి, అప్పుడేం చెప్పారు, శంకర శర్మ గారు ఏం చెప్పారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఏం చెప్పారంటే సంవత్సరం అయిపోయింది కదండి, గుర్తు లేదండి అంటాం. అలాగనే మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ వింటాం. ఎప్పటికప్పుడు మనం అది ఆ విధంగానే ఆదిశంకరుల యొక్క గొప్పతనము మనం సూక్ష్మంలో చెప్పుకుందాం, విస్తారంగా కూడా చెప్పుకుందాం. అంతటి మహానుభావులు ఆదిశంకరులు కనుక వారి స్తోత్ర సాహిత్యంలో కూడా వారి యొక్క తపస్సు, జ్ఞానము, శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి శంకరులను పట్టుకోవాలి. ఎక్కడున్నారు? శంకరులను పట్టుకోవచ్చు, ఇక్కడే ఉన్నారు, వారి స్తోత్ర రూపంలో ఉన్నారు. స్తోత్రాలను పట్టుకున్నట్లయితే శంకరులని పట్టుకోవచ్చు, అంటే వారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అందుకని కాబట్టి ఆదిశంకరులు ఏం చేశారయ్యా, చాలాసేపు చెప్పాలంటే మనకి సమయం లేదు, ఓపిక కూడా లేదు, ఉండదు మనకి. కాబట్టి ఒక చిన్న శ్లోకంలో చెప్పబడింది, అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవితు. అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవితు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్. 3వ సంవత్సరంలో పితృవియోగం, 5వ సంవత్సరంలో ఉపనయనం, 8వ సంవత్సరం వచ్చేప్పటికి 4 వేదాలు అధ్యయనం చేశాడు ఉపదేశ మాత్రం చేతనే. మనకి క్లాసులో పాఠం వింటము, నోట్స్ రాసుకోవటము, క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవటము, రిఫ్రెషర్ గైడ్స్ కొనుక్కోవటము, పరీక్షలకి బట్టి పెట్టడము, ట్యూషన్కి వెళ్ళటము, ఇవేమీ ఉండవు, లేవు. మన యొక్క గురు పరంపర, అధ్యయన పరంపరలో గురువు ఉపదేశం చేస్తాడు, శిష్యుడు గ్రహిస్తాడు, అంతే. అది ఎప్పటికీ ఉండిపోతుందన్నమాట. రికార్డ్ అయిన దాన్ని డిలీట్ చేయొచ్చు, అది డిలీట్ చేయబడినటువంటి ఉపదేశం ఎప్పటికీ డిలీట్ కాదది, అలా ఉపదేశం. అందుకనే 3 సంవత్సరములలో 4 వేదములను అధ్యయనం చేశారండి. అధ్యయనం అంటే ఏమిటి? అధ్యయనం చేస్తే దాని అర్థం కూడా దాంతోపాటు అర్థమైపోతుంది. మహానుభావులకి తపస్సంపన్నులు కాబట్టి. ద్వాదశే సర్వశాస్త్రవితు, 3 సంవత్సరాలలో 4 వేదములను అధ్యయనం చేస్తే 8 నుంచి 12వ సంవత్సరం రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ 4 సంవత్సరములలోనూ షట్శాస్త్రములను అధ్యయనం చేశారు. శాస్త్రములు మొత్తం 6. 3 ఏళ్లలో 4 వేదాలని అధ్యయనం చేశారు ఆదిశంకరులు. 4 ఏళ్లలో షట్శాస్త్రములు 6 శాస్త్రములను అధ్యయనం చేశారు. ఇంకా 4 ఏళ్ళు 16 ఏడు వచ్చే వరకు షోడశే కృతవాన్ భాష్యం. ఆ 12వ సంవత్సరంలోనే బయలుదేరి వెళ్ళారు జగద్గురువులని. ఈ జగద్గురువులు ఇంకో జగద్గురువులు, తనకు గురువులు కావాలి కాబట్టి ఆ గురువులను వెతుక్కుంటూ ఒంటరిగా కాలినడకన బయలుదేరి వచ్చాడు. వస్తే వాళ్ళకి తెలుసు, ఆ నర్మదా నదీ తీరంలో మంధాతృ పర్వతంలో పర్వత గుహలలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు గోవింద భగవత్పాదాచార్యుల వారు. నర్మదా నది దాటి వెళ్ళాలి అక్కడికి.
చూడండి, పూర్ణిమ నిండు పూర్ణిమ నాడు సముద్రంలో అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి చెప్పండి? అదేదో బయలాజికల్, ఏదో జియోలాజికల్ ఇదండి, చేంజ్ అండి. కాదు కాదు, అది జియోలాజికల్ చేంజ్, ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ అంతకంటే గొప్పదైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఉన్నది. చంద్రుడు ఎక్కడ పుట్టాడు? సముద్రంలో పుట్టాడు. సముద్రుడు యొక్క కుమారుడు చంద్రుడు. పూర్ణచంద్రుడు అంటే పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించిన వాడు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన పలి కలుగదు, జనులా పుత్రుని కనుగని పొగడగ పుత్రోత్సాహంబు నాడు తండ్రి పంతుల సుమతి. కాబట్టి తన కుమారుడు పూర్ణచంద్రుడైనాడనేటువంటి విషయాన్ని గ్రహించి చూసి ఆ సముద్రుడు ఉప్పొంగిపోతూ ఉంటాట. అలాగనే అత్యద్భుతమైనటువంటి లోక కళ్యాణకరమైనటువంటి గురు శిష్యుల యొక్క సమాగమం జరగబోతూ ఉన్నది. ఆ నది మాత సాక్షాత్తు భగవతీ స్వరూపిణి, ఆ నర్మదా నది. ఆవిడ ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ పొంగి ప్రవహిస్తూ ఉన్నది. ఆనందం చూసి ఆనందం పట్టలేక, అంతే తప్ప జగద్గురువులను అడ్డగించాలని కాదు. అది అంతరార్థం. అంటే మంచి వాళ్ళకి ఒక మంచి పని జరుగుతుంటే చాలా సంతోషం కలుగుతుంది. దీనికి ఆపోజిట్గా వేరే వాళ్ళకి కలుగుతుంది. అది నేను చెప్పక్కర్లేదు అనుకోండి. కాబట్టి ఇది మరి శిష్యుడికి పరీక్ష. అటువంటి గురువుల యొక్క ఆశ్రయాన్ని పొందాలి, గురువు దగ్గర శిష్యరికం చెయ్యాలి అంటే ఈయన వారి దగ్గరికి రావాలి. ఉపదేక్ష్యంతే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గురువుని ఎలా అప్రోచ్ అవ్వాలి, గురువు దగ్గర జ్ఞానం ఎలా పొందాలి మనకు శాస్త్రం చెప్పింది. గురువు దగ్గరికి వెళ్తే గురువు ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవతరిష్యతి కలవు, శంకరుడే ఈ శంకరాచార్య స్వరూపంలో కలియుగంలో అవతరిస్తాడు, జగద్గురువు అవుతాడు, లోకాన్ని ఉద్ధరిస్తాడు. ఆయనకు నేను గురువు కావాలి, ఆయనకు నేను శాస్త్రోపదేశం చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందుగా నర్మదా నదీ తీరంలో గుహలో కూర్చుని గోవింద భగవత్పాదాచార్యులు వారు తపస్సు చేసుకుంటూ శిష్యుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడికి నర్మదా నది ఉప్పొంగుతూ ఉన్నది. కానీ అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవేత్త. ఆయనకి రాని మంత్రములు ఏమున్నాయండి? ఆయనకి రాని తెలియని తంత్రం ఏమున్నదండి? అందుకని ఒక్కసారిగా ఆకర్షణ చేసి ఆ నర్మదా నదిని తన యొక్క కమండలంలోకి లాగేసి సముద్రం మొత్తాన్ని అగస్త్య మహర్షి ఓం కేశవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేస్తే సముద్రం ఏం లేదు అక్కడ. మామూలుగా లోపల ఇసుక పైకి వచ్చేసింది. అట్లాగూ ఆ నర్మదని లోపలికి వెళ్ళాడు. ఎవరు నీవు అన్నాడు. శివ కేవలోహం శివోహం శివోహం అని చెప్పాడు. చెప్పేటప్పటికి అంటే ఇది కోడ్ భాష అన్నమాట. స్మగ్లింగ్ వాడు అంటే వేరే ఉపమానం చెప్తున్నానని అనుకోవద్దు, మనకు అర్థం కావడం కోసం. వాడికి ఏదో కోడ్ భాష ఉంటుంది. అది వీడు ఆకాశంలో మబ్బులు ఉన్నాయి అంటే వర్షం రేపు కురుస్తుందిలే అంటాడు. వీడి బ్యాగు వాడు, వాడి బ్యాగు వీడు మార్చుకుంటారు. అట్లాగనే కస్త్వం నీవు ఎవరవయ్యా, నువ్వు ఎవరవయ్యా అంటే శివోహం అన్నాడు ఆయన. అంతే, విషయం అర్థమైపోయింది. ఇది పరమాత్మ యొక్క ఆజ్ఞ కదా. అందుకోసము ఈ శిష్యుడికి అడ్మిషన్ ఇచ్చేశాడు ఆయన. అన్నీ చెప్పేశాడు. అన్నీ చెప్పిన తర్వాత 16 సంవత్సరాలు వచ్చినాయి. ఇక నీవు లోకాన్ని ఉద్ధరించాలి, భాష్యములు వ్రాయి, బ్రహ్మసూత్రములు. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రములు అంటే వేదముల సారమును పిండి 155 రకాల మైసూరు పాకం ముక్కలు చేశాడయ్యా. 555 జిలేబీలు జాంగిరీలు చేసి రెడీగా పెట్టి ఉంచాడు. కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి లోకము. కాబట్టి వాటిని పంచిపెట్టాలి నీవు. కాబట్టి వాటికి చక్కగా భాష్యం రాయి. సరే, గురువాజ్ఞ ఇమీడియట్గా రేపు చేస్తానండి, రేపు ఆదివారం కాబట్టి ఎల్లుండి సోమవారం నుంచి కూర్చుంటానని అనలేదు ఆయన. ప్రారంభించాడు. వ్యాస మహర్షికి తెలిసింది. వచ్చాడు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు? ఆ సూత్రానికి ఏం రాసావో చూడు, సరిగ్గా నాకు అర్థమైతే నేను ఎవరో తెలుసా? నా రాసిన దానికి
నేను రాసిన వ్యాసములకు సూత్రములకు వెట్ట భాష్యం రాస్తావు, నిన్ను పరీక్ష చేస్తా, ఏమి రాశావో అర్థం చెప్పు అంటే ఈయన చెప్పేటప్పటికీ ఆయన సంతోషించి, నాయనా నీకు 16 సంవత్సరాలే ఆయుర్దాయం, కానీ నీకు నేను ఇంకొక 16 సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తున్నాను అని అసలు ఇంకా అసలు నాకు దిగలేదు మైక అంతే కదా. అంటే కూర ఇప్పుడే పొయ్యి మీద పెట్టాము, అది ఉడకాలి, కొంచెం తిరగమో తెయ్యాలి, ఉప్పు కారం కూడా వెయ్యాలి. టైం ఎంత అయిందో చెప్పండి ఒక్కసారి. నాకు గడియారం పనిచేయడం ప్రారంభం 2-3 సార్లు బాగు చేయించినా అది బాగా కాలేదండి. అందుకోసం 5:42 మనకి సాయంత్రం 7 గంటలుగా వారి ఉపన్యాసం. సరేనండి. కాబట్టి ఆయనకు ఇంకొక 16 సంవత్సరాలు ఇచ్చాడు. షోడశే కృతవాన్ భాష్యం, ముఖ్యంగా బ్రహ్మసూత్రములకు భాష్యం రాశారు. అంతేకాదు అనేక గ్రంథములకు, విష్ణు సహస్రనామ స్తోత్రములకు భాష్యం రాశారు, లలితా త్రిశతికి భాష్యం రాశారు, అనేక ఉపనిషత్తులకి భాష్యం రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు. ప్రస్థానత్రయము అంటారు దాన్ని. బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఉపనిషత్తులు, వీటికే కాకుండా అనేకమైనటువంటి గ్రంథములకు భాష్యములు వ్రాశారు. ఆ భాష్య గ్రంథములనే ఉత్తమ, మధ్యమ, మందాధికారులు అన్నట్టుగా ఉత్తమాధికారులకు ఆ భాష్య గ్రంథములను అందించారు. అటువంటి వారు అందించినటువంటి సాహిత్యములో ఉన్నటువంటి ఆ ప్రక్రియలు ఇంకా వేరే ఇంకెక్కడా లేవు. కాళిదాసాదులు వాళ్ళందరూ కూడా ఇందులోని ఏకదేశమే, సమ్ పార్ట్ ఆఫ్ దట్ ఓన్లీ అన్నమాట. కాబట్టి షోడశే కృతవాన్ భాష్యం, 16 సంవత్సరాలు వచ్చేప్పటికీ భాష్య రచన, గ్రంథ రచన. ఆ గ్రంథములలో నుంచి అంతకుముందు పరిఢవెల్లి ప్రకాశించి ప్రచండ దీప్తులతో ప్రకాశించినటువంటి వేద తాత్పర్యమైనటువంటి అద్వైత సిద్ధాంతము మధ్యలో ఇట్లాగే వర్షాకాలంలో మబ్బులు అడ్డం వస్తే సూర్యకాంతి కొంచెం తగ్గినట్లుగా ఇతర మతములు, వైదికేతర మతములు ఉద్భవించి వేద తాత్పర్యమును సరిగ్గా అర్థం చేసుకోకుండా శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, వైష్ణవం, కౌమారం, బౌద్ధం అని కొన్ని నాస్తిక మతములు, కొన్ని ఆస్తిక మతములు ఇట్లా భిన్నత్వం అయిపోయి, అందరూ భిన్నత్వం ఎప్పుడైతే వస్తుందో ద్వితీయాద్వై భయం భవతి, రెండవ వస్తువు ఉందంటే భయము, భయము వల్ల క్రోధము, క్రోధము వల్ల ద్వేషము, ద్వేషము వల్ల నాశనం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజ. ఒక్క దుర్గుణం కూడా, ఇన్ఫెక్షన్ రాకూడదండి. ఇన్ఫెక్షన్ వచ్చిందంటే తలకాయని ఏ పార్ట్ వీక్గా ఉంటే ఆ పార్టు సఫర్ అవుతుంది కదా. ఒంట్లో ఇన్ఫెక్షనే ఎంటర్ కాకూడదు. జాగ్రత్తగా ఉండాలి మనం. మితాహారం, మితభాషణం. అలాగూ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఉండాలి. కానీ ఎప్పుడైతే అలా భిన్నత్వం వచ్చిందో ఇక భేదభావం వచ్చి దేశమంతా కూడా హట్టుడికిపోతోంది. ఆ సమయంలో అంటే ఏమిటనమాట, బెజవాడలో, కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా బెజవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎండాకాలంలో సడన్గా ఉన్నట్టుండి ఈ ఇళ్ళు తగలబడిపోతూ ఉండేవి. నా చిన్నప్పుడు ఎక్కడో ఫైర్ ఇంజిన్ వెళ్ళడం, నీళ్లు బయటం, ఆర్పడం, ఈ మూల ఆర్పు వస్తే ఇంకో మూల ఆ ఎండలకు అలా ఉండేది. అలాగూ భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతూ ఉన్నది. ఆ సమయంలో ఫైర్ ఇంజన్ కాదు, ఫైర్ ఇంజిన్ ఈ మూలకి వెళ్తే ఈ మూల, ఆ మూలకే ఒక మూలకే వెళ్ళదలుచు. కానీ అద్భుతమైనటువంటి వర్షం కురిసిందనుకోండి, మొత్తం కూడా చక్కగా శాంతంగా చల్లగా ఉంటుంది. ఆ విధంగా ఆదిశంకరులు ఆ సేతు హిమాచలం, కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు 3 సార్లు చక్కగా వారు పర్యటన చేసి ఈ అవైదిక మతములన్నింటినీ వాళ్ళని రియలైజ్ చేసి, నీవు దారిలో ఉన్నావు నాయన, 100వ మెట్టు మీద ఉండాల్సిన వాడివి 1వ మెట్టు మీద, 2వ మెట్టు మీద ఉన్నారు. వీటన్నిటి యొక్క తాత్పర్యం సర్వేషాం వేదాంత వాక్యానాం
పరే బ్రహ్మని తాత్పర్యం అన్నట్లుగా వేదములన్నీ కూడా అద్వైత సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తున్నాయి, గ్రహించండి అని వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని చక్కగా తన శిష్యుల్లాగా చేసుకుని జ్ఞానబోధ చేశారు. మండన మిశ్రుడు అనేటువంటి వాడు మహానుభావుడు, ఒక ఆయన మహాకర్మిష్ఠి, సర్వశాస్త్రవేత్త, సర్వ వేదార్థవేత్త, సర్వయజ్ఞములను చేసిన వాడు, ఆయన కర్మిష్ఠి. ఆయన్ని కూడా వయస్సులో కూడా పెద్దవాడు, ఆయనకి కూడా మరి ఆయనతో వాదన చేసి ఎవరిని ఎలా గెలవాలో అలా గెలవాలి కాబట్టి ఆయనతో పెద్ద వాదన చేసి 64 కళలు, చతుషష్ఠి కళలలో కూడా వాదన చేసి 14 విద్యలున్నాయి, అన్ని విద్యలలో కూడా వాదన చేసి వారి యొక్క ధర్మపత్ని సాక్షాత్తు శారదాదేవి యొక్క అవతారం ఉభయభారతి ఆవిడతో కూడా మరి వాదన చేసి ఆవిడ్ని కూడా గెలిచి ఆవిడ ఎంత గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్పిందండి. శంకరులు ఓడిపోతే గృహస్థాశ్రమం స్వీకరించాలి, మండన మిశ్రుడు ఓడిపోతే సన్యాసాశ్రమం స్వీకరించాలి. మండన మిశ్రుడు ఓడిపోయినాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, భార్య అంటే అర్ధాంగి కదా, నీవు మండన మిశ్రుల వారిని పూర్తిగా గెలిచినట్టు కాదు, సగమే గెలిచావు, నేనున్నాను, నన్ను కూడా గెలిస్తేనే ఆయన మీ శిష్యుడు అవుతాడు అని చెప్పింది. ధర్మశాస్త్రం ఒప్పుకోవాల్సిందే ఎవరైనా సరే. భగవంతుడు కూడా ధర్మాన్ని అతిక్రమించలేడు, కాదనడు. కాబట్టి ఆవిడతో వాదన చేయడం ప్రారంభించాడు. ఆవిడ ఎలాగైనా సరే ఈయన్ని గెలవాలని ఈయనకి తెలియనటువంటి శాస్త్రం తృతీయ పురుషార్థం, ధర్మార్థ కామ మోక్షములనేటువంటి 4 విధముల పురుషార్థములలో సన్యాసికి తృతీయ పురుషార్థంతో సంబంధం లేదు. ప్రథమ పురుషార్థం చతుర్థ పురుషార్థంతోనే సంబంధం. అర్థకామములు సన్యాసికి సంబంధం ఉండదు. కానీ ఆవిడ అన్ని విద్యలలో గెలిస్తేనే గెలిచినట్లు కనుక ఇది విద్యాస్పర్ధ కనుక తృతీయ పురుషార్థ సంబంధమైనటువంటి శాస్త్రములో ఆవిడ వాదన చేస్తే దాంట్లో కూడా ఈయన సమయం తీసుకుని ఆ శాస్త్రాధ్యయనం చేసి ఆ విషయంలో కూడా ఆవిడని గెలిచి ఆవిడ సాక్షాత్తు శారదాంబ గనుక, అమ్మా నీవు వచ్చి నువ్వు మళ్ళీ ఏదో అవతారం వచ్చావు, అవతార ప్రయోజనం అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నావేమో, అలా కాదు, నీవు భారతదేశంలో ఈ కలియుగంలో ఇక్కడ ఉండి నేను అడిగిన చోట ఉండి నీవు ప్రజలందరినీ కూడా కాపాడాలి, రక్షించాలి. కాపాడటం అంటే జ్ఞానబోధ చేసి కాపాడాలి అని చెప్పి ఆవిడని తీసుకొచ్చి మనకి ఆ శారదాంబని అందించినట్టు వాంగ్మయం అంటే వాంగ్మయ శక్తి, దైవీ శక్తి, ఈ 2 శక్తులను 2 సంపదలను మనకి జగద్గురువులు అందించారండి. అది జగద్గురువుల యొక్క గొప్పతనం. అందుకని ఆ 16 సంవత్సరములలో ఎన్ని గ్రంథములు రాశారండి, ఎంత వాంగ్మయాన్ని అందించారండి. సుమారుగా 150 పైన గ్రంథాలు, 3 రకాలైనటువంటి గ్రంథాలని మనకి అందించారండి. అదే స్తోత్ర గ్రంథములు, స్తోత్ర సాహిత్యం, ప్రకరణ గ్రంథములు, అలాగనే భాష్య గ్రంథములు. కాబట్టి ఆ యొక్క భాష్య గ్రంథములు ఏమిటయ్యా అంటే చూడండి, అందులో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. న్యాయ ప్రస్థానం, శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం. న్యాయ ప్రస్థానం అంటే దాని కింద వచ్చినటువంటివి. న్యాయము అంటే వాదము, పూర్వపక్ష సిద్ధాంత రూపమైనటువంటి దాన్ని ఒక బోధ చేశారు. పూర్వపక్షం సిద్ధాంతం ఆర్గ్యుమెంట్, ఆ రూపంలో జ్ఞానాన్ని అందించారు. అవి ఏమిటయ్యా అంటే మరి వాటికి రాసినటువంటి భాష్యం వ్యాస మహర్షి విరచిత బ్రహ్మసూత్ర భాష్యం, అది న్యాయ ప్రస్థానం అంటారు. అలాగనే ఇంకా కూడా నన్ను మరి శృతి ప్రస్థానం, 2వ విధమైనటువంటి గ్రంథజాతం, సెకండ్ కేటగిరీ ఆఫ్ బుక్స్ లిటరేచర్. శృతి ప్రస్థానం అపౌరుషేయములైనటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాదిగా 4 వేద సారభూతమైనటువంటి మహావాక్యములున్నాయి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపరః, తత్వమసి అనేటువంటి మహావాక్యములు. ఆ వాక్యములను కొలికి పూసల్లాగా ధరించినటువంటి దశోపనిషత్తులున్నాయి. ఆ ఉపనిషత్తులు అపౌరుషేయములు, వేదమంత్రములు కనుక వాటికి కూడా భాష్యములు వ్రాశారు. దాటిని శృతి ప్రస్థానము అని అంటారు. అవి ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండుక్య తైత్రి
తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని ప్రధానంగా 10 ఉపనిషత్తులు ఇంకా కొన్ని ఉపనిషత్తులకు రాశారు. దాన్ని శృతి ప్రస్థానం అంటారు. ఇంకా స్మృతి ప్రస్థానం. స్మృతులంటే ఇతిహాస పురాణములు స్మృతులు అంటారు. భగవద్గీత, మహాభారత ఇతిహాసంలోని భగవద్గీత, మరి మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి లలితా స్తోత్రములు, మహాభారతంలోదైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం, మహాభారతంలోదైనటువంటి లలితా త్రిశతి స్తోత్ర భాష్యము, ఇంకా కూడా సనత్సు జాతీయ భాష్యము, అంతేకాకుండా సూత్ర గ్రంథములు, ఆపస్తంభ మహర్షి రాసినటువంటి సూత్ర గ్రంథములకు భాష్యం, సాంఖ్యకారికలకు భాష్యము, అంతేకాకుండా పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రములకు భాష్యము, ఇవన్నీ కూడా స్మృతి ప్రస్థానము అంటారు. స్మృతులు అంటే ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర గ్రంథములు. ఆ విధముగా ఉన్నత స్థాయికి చెందినటువంటి గ్రంథములనే కాకుండా ప్రకరణ గ్రంథములు, మధ్యమ స్థాయి ప్రకరణ గ్రంథములండి. ఈ ప్రకరణ గ్రంథములు కూడా చాలా ఉన్నాయి మనకి. వాటిల్లో కొన్ని మనకి ఈ భజగోవింద శ్లోకం దగ్గర నుంచి కొన్ని మనకి తెలిసినవి, మనకి తెలియనివి చాలా ఉన్నాయి. ఏకశ్లోకి అద్భుతమైనటువంటి మొత్తం సారాంశమంతా కూడా ఏకశ్లోకిలో పెట్టారండి. ఈ ప్రకరణ గ్రంథములలో కొన్ని చదువుతాను. ఆ పేర్లు వింటే కూడా పుణ్యం. భగవన్నామ స్మరణ చేస్తే, భగవన్నామాన్ని వింటే ఎంత పుణ్యమో. శంకరులు వ్రాసినటువంటి శంకరుల యొక్క జ్ఞానము అనే యొక్క శక్తిని అక్షర రూపంలోకి మార్చి మనకు అందించినటువంటి దైవ గ్రంథములవి. రామాయణం శ్లోకం, అందులోని చిన్న శ్లోకం, అనుష్టుపు శ్లోకం. నాకు కవిత్వం వచ్చండి. రామాయణంలో ఒక చోట దాశరథి అనే పదం ఉన్నది, అది తీసేసి జానకి జానిహి అని పెడతాను. ఇబ్బంది ఏం లేదండి, ఛందస్సుకు కూడా ఏమీ ఇబ్బంది లేదు అంటే అలా పనికిరాదన్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షి తపస్సంపన్నుడయ్యా. వాల్మీకి మహర్షి మహా తపస్సంపన్నుడాయన. ఆయన రాసిన మాటలో, ఆయన రాసిన శ్లోకంలోని పదంలో ఆయన తపశ్శక్తే ఆ పదంగా మారింది. అక్కడ నీవు ఆ పదం తీసి ఇంకో పదం పెడతాను అంటే వజ్ర ఖచ్చితమైనటువంటి బంగారం ముద్దని తీసేసి రాళ్ళు రప్పలతో ఉన్న మట్టి ముద్దని పెట్టినట్టురా బాబు, అది పనికిరాదు. తపశ్శక్తి నీవు అందులో నిక్షేపించగలవా? లేవు కదా, అని పనికిరాదన్నారు. అలాగని ఆదిశంకరులు ఆయన యొక్క తపశ్శక్తిని, జ్ఞానశక్తిని, సాత్వికమైనటువంటి శక్తిని, అద్వైతమైనటువంటి జ్ఞానాన్ని రంగరించి నిక్షేపించి మనకి వారి స్తోత్రాలని, గ్రంథాలను కూడా అందించారు. చూడండి, అదేదో మధురమైన పదార్థము, దాని పేరు నాకు గుర్తు రావట్లా. అది పైకి మామూలుగా క్లోజ్డ్గా ఉంటుంది. దాన్ని విరిచి లేకపోతే నోట్లో పెట్టుకుంటే లోపల నుంచి రసం వస్తుంది. ఒకడన్నట, కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయి కదా, చెట్టు అంత ఎత్తెక్కుంది, ఎవరు ఎక్కిపోసారో కొబ్బరికాయలో నీళ్లు అనుకున్నట్ట. సహజంగా భగవంతుడు ఇచ్చినది. అట్లాగనే ఆ మధుర పదార్థములలో ఆ రసము ఎట్లా అయితే అంతర్భూతంగా వండేటువంటి వాడు పెడతాడో, అలాగనే ఆదిశంకరులు తమ యొక్క సాత్విక జ్ఞాన తపహ ఫలాన్ని మన అందులో ఈ స్తోత్ర సాహిత్యంలో మనకు అందించారండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని స్థూలంగా చెప్తా, ఇంకా సమయం ఉంటే వివరంగా మళ్ళీ వాటినే చెప్పుకుందాం. కనకధార స్తోత్రం ఒక్కటి. అందులో స్తోత్రాల్లో కూడా భుజంగ ప్రయాత స్తోత్రములు, పంచరత్నములు, ప్రాతః స్మరణ స్తోత్రములు, అష్టకములు, ఎన్ని రకాలండి, ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు. ఆదిశంకరులే ఒక ఒరవడి సృష్టించారు. దాన్ని చూసి ఇమిటేట్ చేస్తూ నేను భుజంగ ప్రయాత వృత్తంలో రాశా, నేను అష్టకంగా రాశా, నేను పంచరత్నములుగా రాశా అని మనం ఇమిటేట్ చేస్తున్నాం. అసలు మూలం బీజం వేసింది ఆయన, మీనాక్షి పంచరత్నం. ఇట్టా పంచరత్న స్తోత్రాలు, నృసింహ పంచరత్న స్తోత్రంలో చెప్తాడు, తత్ప్రభు జీవ, నీ యొక్క ఓ జీవుడా, నీ యొక్క ప్రభువైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే నరహరి పూజాం కురు సతతం. సర్వదేవతలను, సర్వదైవీ శక్తులను మరి మూర్తీభవించినటువంటి సమాహారంగా ఏకరూపంలో వచ్చినటువంటి నృసింహ
పరమాత్మని, ఆయన త్రిమూర్త్యాత్మకుడు నృసింహుడు, ఆయనని నీవు సేవించవయ్యా. ఆయనని కనుక సేవించినట్లయితే సకల దేవతలను సకల జీవులను కూడాను స్తోత్రం చేసినట్టే, పూజించినట్లే అని చెప్తూ అద్భుతమైనటువంటి అద్వైత తత్వాన్ని అందులో బాగా లోపల జొప్పించి ఒక వాక్యాన్ని, ప్రతిబింబాలంకృతి చతురః బింబాలంకృతి మాతనుతే అంటాడు. శ్లోకంలోకి వస్తాను. ఫ్లో ప్రసన్న, ఫ్లో ఆపద్దు, శ్లోకంలోకి వస్తాను, అన్నీ చెప్తాను. ఐ విల్ టచ్ ఆల్ దోస్. ప్రతిబింబాలంకృతి చతురో బింబాలు. ఎప్పుడు ఆయన ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు సంపత్ గారు, ఎప్పుడు మైకు లాక్కెళ్ళిపోతాడో అని ముందు మెయిన్ పాయింట్స్ చెప్పేసి తర్వాత మళ్ళీ కొంచెం ముందు వెనక అలా చేద్దామని. ప్రతిబింబాలంకృతి చతురో బింబాలంకృతి మాతనుతే. ఇందాక నేను చెప్పా, భాష్య గ్రంథములలో ఎంత వేదాంతం ఉన్నదో, ప్రకరణ గ్రంథములలో ఎంత వేదాంతం అద్వైత తత్వం ఉన్నదో, స్తోత్ర సాహిత్యంలో కూడా అంత అద్వైత తత్వం ఉన్నది. అందుకని భాష్యాలు మాకు రావండి, చెప్పేవాళ్ళు కూడా లేవండి. డోంట్ ఎస్కేప్. నేను రిటైర్ అయిన తర్వాత 2020లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి కూడా ఒక గురువు గారిని ఆశ్రయించాను. వారు వృద్ధులు, పెద్దవారు, ప్రస్తుతం ఈ మధ్యనే వెళ్ళిపోయినారు మా గురువుగారు. కానీ వారిని ఆశ్రయిస్తే వారు ఎంత దయాళు, ఆదిశంకరులు అంత దయాళు ఆయన. కాబట్టి వారు భాష్యం ఇతర గ్రంథాలు సరే చెప్తానయ్యా అంటే, మేము రోజు కూడా 1 way 12 కిలోమీటర్స్, మరి ఉదయం చెప్తే ఉదయం, సాయంత్రం చెప్తే సాయంత్రం, గత 3-4 సంవత్సరములుగా వారి దగ్గర అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఏదో వారి దగ్గర నేర్చుకున్నటువంటి 1-2 మాటలు మీ దగ్గర ఒప్పులుగా తప్పులుగానో, జస్ట్ నేను ఒక టేప్ రికార్డుల్లో మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇచ్చినట్లుగా అలా చెప్తున్నానన్నమాట. కాబట్టి ఇక్కడ అంటారు, ప్రతిబింబాలంకృతి చతురో బింబాలంకృతి మాతనుతే. ప్రతిబింబం అందంగా ఉండాలి అంటే అద్దంలో నీ మొహం చూసుకున్నావు, చండాలంగా ఉంది ఎప్పట్లాగానే, బాగుండాలి. ఏం చెయ్యాలి? అద్దానికి పౌడర్ రాసి బొట్టు పెట్టి దానికి మేకప్ వేస్తే ఉంటుందా? ఉండదు. మన మొహం ఏ అద్దంలో అయితే ప్రతిఫలించిందో, బింబమైనటువంటి దీనికి అలంకారం చేసినట్లుగానే సర్వజీవులకు, సర్వ ప్రతిబింబములకు బింబస్వరూపుడాయన, జీవులకి ఆధారభూతమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే సర్వజీవులు తృప్తి పడతాయి. అందరు బాగుంటే నేను బాగుంటా, అందరిలో నేనున్నాను కాబట్టి అని సామెతలాగా చెప్పినట్లుగా ఆ పరమాత్మని ఆశ్రయించవయ్యా. విశ్వం విష్ణు, కాబట్టి విశ్వం బాగుంటుంది, నువ్వు కూడా బాగుంటావు. అంటే పరమాత్మకి జీవుడికి అభేదము. నీవు అక్కడి నుంచే వచ్చావు, అక్కడికే వెళ్తావు, వెళ్ళాలి. నీవు ఆ చెట్టు యొక్క నీడ, చెట్టు పరమాత్మ, నీడ నువ్వు అని చెప్పి ఆ అద్వైత తత్వాన్ని స్తోత్ర సాహిత్యంలో ఎంత చక్కగా, మనకి ఎంత సులభంగా, ప్రతి వాళ్ళం చదువుకునేవాడు ఆడవాళ్ళు పిల్లలతో సహా అర్థం చూసుకుంటూనే ఉంటారు. కాబట్టి అర్థం అనేటువంటి ఒక దృష్టాంతాన్ని చూపించి అంతకంటే సులభంగా, అన్నిటికంటే కష్టమైనటువంటి, గహనమైనటువంటి, గంభీరమైనటువంటి, కఠినమైనటువంటి తత్వాన్ని అత్యంత సులభతరమైనటువంటి ఆ యొక్క బింబం, దర్పణ దృష్టాంతం ద్వారా అద్వైత వేదాంతాన్ని అందించారంటే అది ఆది శంకరులకే జగద్గురువులు కాబట్టి వారికే తగును. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఇంకోటి ఏంటంటే, ఒక అగ్గిపొల్ల ఉంది, ఒక దీపాన్ని వెలిగిస్తుంది, ఆరిపోతుంది. కానీ ఒక దీపం ఏం చేస్తుంది? తనలాంటి ఎన్ని దీపాలనైనా వెలిగిస్తుంది. కాబట్టి ఆదిశంకరులు చేసిన మహోన్నతమైన పని, అద్భుతమైన పని ఏమిటంటే, వారు అవతారం సమాప్తి చేసినప్పటికీ కూడా వారు అందించినటువంటి గురువు అనుగ్రహం మళ్ళీ ధర్మార్థ కామ మోక్షములు 4 రూపంలో ఉంటుంది. ధర్మం కావాల్సిన వాడికి ధర్మం అందుతుంది, ఆ గురువు అనుగ్రహమే ధర్మాన్ని ఇస్తుంది. మన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణం చేయొచ్చు, నెలకు కావాల్సిన సరుకులు తెచ్చుకోవచ్చు, అది పెట్టుకుని కారు కొనుక్కోవచ్చు, అది పెట్టుకుని వస్త్రాలు కొనుక్కోవచ్చు. ఆ డబ్బు ఉంటే ఏ రూపంలోనైనా మారుతుంది. అలాగనే గురువు అనుగ్రహం అనేటువంటి ధనము
అతి గొప్పదైన ధనము, ఖర్చు పెట్టినా కూడా తరగనటువంటి ధనము. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఆ ధనం, అటువంటి జ్ఞానధనాన్ని అందించారు మనకు జగద్గురువులు. అందుకోసమే ధనం లేని వాళ్ళు ధనం పొందంటరా అని మనకి ఆ కనకధార స్తోత్రాన్ని అందించారు. ఒకటి కాదు, నృసింహ ఏకేన చక్రమపరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయామవలంబ్య తిష్టం వామేతరేణ వరదాభయహస్తముద్రాం శ్రీలక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇందులో జగద్గురువులు 4 ఆశ్రమములకి తుర్యమైనటువంటి సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వారు జగద్గురువులు కాబట్టి బ్రహ్మచారి ఆశ్రయించిన బ్రహ్మచారికున్న సమస్యలు పోగొడతారు, గృహస్థు ఆశ్రయించిన గృహస్థుకున్న సమస్యలు పోగొడతారు, ఎవరు ఆశ్రయించినా వారి సమస్యలు పోగొడతారు. ఈ యొక్క శ్లోకంలో దాంపత్య జీవనం స్త్రీలు పురుషులు ఎలా చేయారో జగద్గురువులు అన్యాపదేశంగా చూపించారండి. ఏకేన చక్రమపరేణ కరేణ సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ. భార్యని భర్త ఎలా చూసుకోవాలి? ఆ నృసింహస్వామి తన ఎడమ తొడమ మీద కూర్చోబెట్టుకుని లక్ష్మీదేవిని చక్కగా ఎంతో ప్రేమని ప్రకటిస్తూ దగ్గరికి తీసుకుంటున్నట్లుగా, అలా ఆవిడ కింద పడిపోకుండా పొదుగు పెట్టుకున్నట్లుగా ఈవిడ ఆయన దగ్గర ఆయనకు అనుకూలంగా, ఆయన శిష్యురాల్లాగా, ఆయన యొక్క అనువర్తినిలాగా. లక్ష్మీదేవి కనుక ఎప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క చరణ స్పర్శ పాద సంవర్ధనం చేస్తున్నట్లుగా ఆవిడ అక్కడ ఒదిగి కూర్చుంది. ఈవిడ ఎలా ఉండాలో చెప్పాడు, ఆయన ఎలా ఉండాలో చెప్పాడు. వామేతరేణ వరదాభయహస్తముద్రాం. ఎప్పుడూ కూడా నీవు ఇంట్లో సుఖంగా ఉండు, లోకానికి సుఖాన్ని ఇవ్వు. వామేతరేణ వరద అభయహస్తముద్రాం శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలం. అంతేకాదు, దయ్యాలు పట్టినా, భూతాలు పట్టినా, రోగాలు వచ్చినా, ఏ విధమైనటువంటి శరీరంలో మనకి ఇన్ఫెక్షను, ఇంకేవో చాలా చాలా కారణాలు చెప్తున్నారు. ఏ రోగానికైనా ఏదో ఒక కారణం ఉంది కాబట్టి అని చెప్తున్నారు డాక్టర్లు. అటువంటివి ఏవి వచ్చినా కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కెలామిటీస్ అన్నీ పోవాలంటే లక్ష్మి పిచ్చి చిత్త భ్రమ కలిగిన అవన్నీ కూడా భూత ప్రేత పిశాచాది గ్రహ బాధలన్నీ పోగొట్టుకోవాలి అంటే లక్ష్మీ నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోండి అని. ముందు మనకి సుఖంగా జీవించాలి. ఎందుకంటే తిష్ట కుదిరితే నిష్ఠ కుదురుతుంది. ఆకలేస్తున్న బుభక్షుతన్న ప్రతిభాతి కించదో. ఆకలేస్తున్న వాడికి వేదాంతం చదువు చెప్తానంటే రాడు. కాబట్టి మానవుడికి సహజంగా ఉంటాయి బాధలు, కష్టాలు. ఆ కష్టాలు పోగొడితే గురువు చెప్పిన మాట వింటాడు. నిజమైన గురువు ఎవరంటే శిష్యుడి యొక్క కష్టాలు పోగొట్టేవాడే. అదే చెప్తాడు మళ్ళీ ఆయన కూడా. కో గురువు, రేపు ఎల్లుండో ఆ విషయం కూడా వస్తుంది. పెద్దలు చెప్తారు, కో గురువు అధిగతత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. అంతకంటే ముందు ఇంకో ప్రశ్న ఉంది. ఎవరిని చాలా సమస్యలను ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? బోళ్ళ మంది ఉన్నారు కెరీర్ గైడెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకయా? కిముపాదేయం గురువచనం. గురువు దగ్గరికి వెళ్ళు. ఎవరు? ఎలాంటి గురువు? మనకున్నారు జగద్గురువులు. ఆది శంకరాచార్య దగ్గర నుంచి గురు పరంపర వచ్చింది. యు హ్యావ్ దట్ వెల్త్, ఇట్ ఈస్ విత్ యూ. కాబట్టి ఆ గురువుని ఆశ్రయించు. కో గురువు అయితే గురువు ఎవరండి? అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఎంతసేపు వాడు ఎప్పుడు వస్తాడా? అద్వైతాన్ని బాగా ఇంజెక్ట్ చేద్దామని చూడ్డాయన. నీకేం కష్టం ఉంది? ధర్మం, అర్థం, కామం ఏది కావాలి? అవి తీర్చి మోక్షం గురించి చెప్తాడు. అందుకనే శ్రీమన్ృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. కష్టాలు పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఇందులో సూక్ష్మ స్తోత్రం. ఈ శ్లోకం మొత్తం సారాంశం ఏమిటంటే నీకున్న ఏ విధమైనటువంటి కష్టములైనా సరే పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. ఈ ఒక్క మాటలోనే ఉంది. క్లేశ వ్యయాయ గురవే. నీ కష్టాలను పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, ఐహికాముష్మిక ఫలములను ఇచ్చేటువంటి వాడు ఆదిశంకరులు. ఇంతకంటే ఇటువంటి ఆదిశంకరులను జగద్గురువులుగా కరిగి ఆదిశంకరులు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో కూడా
అతి విశిష్టమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం. ఎందుకంటే ఆయన జ్యూరిస్డిక్షన్ కూడా పెట్టారు. దక్షిణాది రాష్ట్రాలు శృంగేరి పీఠం యొక్క ఏలుబడిలో ఉంటాయి. ఈ రాష్ట్రంలోని ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ధర్మ అర్థ కామ మోక్షములలో ఎందుకోసమైనా సరే జగద్గురువుని ఆశ్రయించండి అని మనకు కాన్స్టిట్యూషన్ రాశారు. కాన్స్టిట్యూషన్ రాశారండి. ఆధ్యాత్మికమే, ఫిలసాఫికల్ కాన్స్టిట్యూషన్, నాట్ మెటీరియలిస్టిక్ కాన్స్టిట్యూషన్. దాన్నే మఠామ్నాయము అంటారు. యథాదేవే తథా గురువు అంటే ఆ భగవంతుని మీద ఎంత భక్తి మీరు చూపిస్తున్నారో అంత భక్తి ఆ పీఠ పరంపర గురు పరంపర మీద కూడా చూపించండి. తస్సైతే కథితార్థా, వారు మిమ్మల్ని ఉద్ధరిస్తారు అని కూడా మనకి ఆదేశించి ఉన్నారు, మార్గోపదేశం చేసి ఉన్నారు. ఎంత టైము? ఆపేసే టైం వచ్చిందా? ఎప్పుడో దాటిపోయింది, ఆ స్టేషన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. సరే, ఇంకా ఆయనకి తెలియనటువంటి శాస్త్రం లేదు. మనం సాధారణంగా మనకున్నటువంటి అంటే ఫుల్ నాలెడ్జ్ అనుకుంటాం, కానీ హాఫ్ నాలెడ్జ్ అనమాట అది. హాఫ్ నాలెడ్జ్తో శంకర preached only Advaitic philosophy. Philosophy are many kinds, but అందులో the department of Advaita philosophy, he belongs to only the department of Advaita. No. అదేం కాదు. అందుకనే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి తెలియని శాస్త్రం లేదు, ఆయనకి తెలియనటువంటి సైకాలజీ లేదు. ఈజ్ ఎ గ్రేటెస్ట్. మనకి కన్సల్ట్ చేస్తాం మనం, మానసికంగా బాగుండకపోతే మెంటల్ డాక్టర్ని, సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తాం. అట్లా ఎన్ని అనేక విధములైనటువంటి ఉపాయములు చెప్పారో తెలుసా? సాధన పంచకం ఎంత అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేశారు. మనిషి ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకేం తెలియదండి. ఏం తెలియకపోయినా పర్వాలేదు. ఏం తెలియకపోతే యు ఆర్ ది ఫస్ట్ డిజర్వింగ్ పర్సన్ టు నో. తెలియకపోవటమే మొట్టమొదటి అర్హత. ఒక శాస్త్రానికి, ఒక శాస్త్రం చదవాలంటే లోపల అంతకుముందు ఇంకో శాస్త్రంలో నువ్వు పండితుడై ఉండాలి, అప్పుడే ఇంకో శాస్త్రం చదవడానికి అర్హత వస్తుంది. బిఏ చేయాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి. బిఏ చేయకుండా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యకుండా బిఏ చేయలేవు. లేదండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే కనీసం ఆ వయస్సు అన్నా వస్తే, అంటే వయస్సు పెట్టారు స్థానంలో. పెద్ద అయ్యాడు కాబట్టి బుద్ధి వచ్చింది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా వీడికి ఏం చేసుకుని బిఏ ఎగ్జామ్ రాస్తాడు అని పెట్టారు యాంటిసిపేషన్. అంతేగాని ఎల్కేజీ వాడిని డైరెక్ట్గా ఎంఏఆర్ బిఏ రాయమని చెప్పలేదు కదా, డిస్టెన్స్ సర్టిఫికేట్ అంటే ఒక పద్ధతి ఉంది. అలాగనే ఆదిశంకరులు మనకి ఎన్ని విషయాలు చెప్పారంటే భజగోవింద స్తోత్రంలో, నారీస్తన భరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇంతకంటే గొప్ప ఉపదేశం ఏ పట్టాభిరామ్ గారు చెప్పగలడా, లేకపోతే ఇంకో గ్రేట్ సైకాలజిస్టు ఫ్రాయిడ్ చెప్పగలడా, లేకపోతే ఇంకెవడో చెప్పగలడా? చెప్పలేరు. ఒక శంకరులే చెప్పగలరు. భజగో ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ వెల్త్, యువర్ పవర్, యువర్ పొజిషన్ విల్ లీడ్ యూ లేటర్. నువ్వు బలకట్టు దాటావు, కాలువ దాటావు, ఆ తర్వాత డెస్టినేషన్ ఉంది, ఆ డెస్టినేషన్కి నువ్వు వెళ్ళాల్సిందే కదా. ఇవన్నీ ఆ డెస్టినేషన్ దాకా కాలువ దాటిస్తాయండి, ఆ తర్వాత నువ్వే వెళ్ళాలి కదా. అందుకని కాబట్టి నాయన ఉద్ధరయేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఏం చేయాలి? భజ గోవిందం. అహం బ్రహ్మాస్మి, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఓకే, భజ గోవిందం, భజ గోవిందం అని చెప్పారు. అందుకనే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఆత్మ భిన్నమైన జ్ఞానమంతా కూడా మిథ్య, మూఢం, మూఢత్వం, మూర్ఖత్వం. ఆత్మేతరమైన జ్ఞానము, ఒక ఆత్మజ్ఞానమే జ్ఞానం. ఆత్మేతరమైన జ్ఞానం. ఆయన పెద్ద వ్యాకరణ శాస్త్ర పండితుడు. ఆయన ఎవరు? డుక్రీకరణే 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 అని వల్ల వేస్తున్నాడు, శిష్యులకు పాఠం చెప్తున్నాడు. ఆయన సామాన్యుడు కాదు, వ్యాకరణ శాస్త్రంలో పండితుడు. ఆయనకి వెళ్ళి మూఢమతే అన్నాడు. ఏమంటే డైరెక్ట్గా ఇట్లా అనొచ్చండి? ఆయన ఒక లెవెల్లో మాట్లాడుతున్నాడు, ఆయన కూడా అర్థం చేస్తున్నాడు. ఆయనకేం కాలేదే, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకండి అన్నట్టుగా మూఢమతే అంటే ఆయన విని అయ్యో తప్పకుండానండి ఉపదేశించండి అని శిష్యుడైనాడే. మనం మధ్యలో
కుహనా మేధావులం శంకరులు వారిని నిందించారు అని కొత్త పాయింట్ లేవదీస్తాం. అలా కాదు. అదే దాని మూఢమతే అంటే తాత్పర్యం ఏంటంటే ఆత్మభిన్నమైనటువంటి భగవద్భిన్నమైనటువంటి సర్వజ్ఞానము మిథ్యాజ్ఞానమే, అదే మూఢత్వం, అదే మూర్ఖత్వం, అదే నిజం అనుకోవడం. ప్రపంచమే సత్యం, మిథ్య అయిన జగత్తు సత్యం అనుకోవటమే మూఢత్వం. సత్యమైనటువంటి బ్రహ్మతత్వం సత్యాన్ని సత్యంగా తెలుసుకోవటమే జ్ఞానం. అందుకనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని మళ్ళీ ఒక్క మాటలో చెప్పా. జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః ఉపనిషత్తు చెప్పింది. కాబట్టి భజగోవిందం 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 మూఢమతే సంసారే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీ కరణే అని చెప్తూ, మరి ప్రకరణ గ్రంథములు కూడా చాలా సులభంగా ఉంటాయి. అయితే ఆ ప్రకరణ గ్రంథములలో వాటి ఫలితం ఎందుకంటే ప్రయోజనం అనుద్దేశ్య నమందోపి ప్రవర్తతే, ఒక ప్రయోజనం లేకుండా మామూలు పిచ్చివాడు కూడా ప్రవర్తించడు. కనుక మనబోటి అట్టడుగు స్థాయి డౌన్ టు అర్త్ ఇలాంటి వాళ్ళకి నాకేం లాభం, నాకేం వస్తుంది, మనమంతా ఇలాంటి వాళ్ళం. మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు. కాబట్టి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క స్తోత్ర సాహిత్యాన్ని ఇచ్చి నీకేం ఫలితం కావాలి, విఘ్నాలు పోకుండా అంటే కలగకుండా చక్కగా విజయం సాధించాలి. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాజకృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. అద్భుతమైనటువంటి ఇలాంటి విఘ్నాలు పోగొట్టుకోవాలి, గణేశ పంచరత్నం చదువు, ధనం కావాలి, కనకధారా స్తోత్రం చదువు, కొద్దిగా జ్ఞానం కావాలి. అంటే ఏమిటిది, ఇది ఎంత మటుకు, ఇది నిజమా అబద్ధమా, కాసేపు నిజం అనిపిస్తోంది, కాసేపు ఏమో మరి నిజం కాదనిపిస్తోంది. డైలమాలో ఉన్న ఏం చెయ్యాలి, భజగోవిందని చెప్పారు. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రకరణ గ్రంథములు, అందులో భజగోవింద స్తోత్రం ఒకటి అద్భుతమైనటువంటి చెప్పి, మరి అదే ఎంతైందో టైం చెప్పనైనా ఆపేస్తాను. అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర అసలు ఇంకా మామూలు స్లైడ్ల కోసం తీసుకునేదే అయింది, ఇంకా నేను రాసుకున్నది చాలా ఉంది. ఒక్కడి చెప్పుకుందామండి. మరి నగురోరధికం తత్వం నగురోరధికం తపః, నగురోరధికం తత్వం నగురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇందాక శ్లోకం మొత్తం చెప్పామో లేదో, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మన మనోనేత్రాన్ని తెరిపించగలిగినటువంటి వాడు కళ్ళకి కాటుక పెట్టుకుంటే కళ్ళ చూపు మెరుగుపడుతుంది అంటారు. అందుకనే పూర్వం అందరూ పెద్దవాళ్ళు మంచి కళ్ళకి కాటుక పెట్టుకునేవాళ్ళు. అలాగనే కంటి చూపు బయటికి చూపించేటువంటి బయట వస్తువులను, నీ లోపలి వస్తువులను చూపించలేదు కన్ను, ప్రపంచాన్ని చూపిస్తుంది. దాన్ని ఎంత కాపాడుకుంటున్నావు, కాటిక పెట్టుకుని ఐలోషన్స్ వేసుకుని, లోపలున్నటువంటి నీ నిజతత్వాన్ని చూపించేటువంటి అంతర్జ్యోతి కలిగినటువంటి అంతర్దృష్టిని కలిగించేటువంటి మనోనేత్రం ఉన్నది కదా, ఆ మనోనేత్రం ఎలా తెరుచుకుంటుంది? గురువిచ్చినటువంటి జ్ఞానాంజనమును, జ్ఞానం అనేటువంటి అంజనమును ధరిస్తేనే మనోనేత్రం తెరుచుకుంటుంది. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నీ లోపల పరమాత్మ జ్యోతి స్వరూపంలో సదా వెలుగుతూ ఉన్నాడయా. ఈ శరీరం ఉన్నా లేకపోయినా, నీవు ఏ శరీరంలో ఈ జీవుడువైన నీవు ప్రవేశిస్తే నీ లోపల ఉన్నటువంటి జ్యోతి నీతో పాటు ఆ శరీరంలో ప్రవేశిస్తున్నది. సర్వదా నిరంతరం నీ స్వరూపమై నిన్ను అంటిపెట్టుకుని ఉన్నది. నువ్వు నీడ, అది అసలైనటువంటి వస్తువు, నీడనిచ్చేటువంటి వస్తువు. నువ్వు నీడ మాత్రమే. ఈ నీడ ఎక్కడి నుంచి వస్తున్నది? అక్కడి నుంచి వస్తున్నది. అదేమిటి? ఎక్కడుంది? నీ లోపల ఉన్నది. అదే వేదం చెప్తున్నది.
కాబట్టి యూటర్న్ తీసుకోవాలి, బహిర్దృష్టిని అంతర్దృష్టిగా మార్చుకోవాలి. అందుకనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారు కూడా అదే చెప్తున్నది. ఉపాసకుడు ఉపాస్యమైన దేవతకి తనకి అభేద భావంతో ఉపాసన చేయాలట. మంత్రం శాస్త్రం చెప్తున్నది, మంత్రం జపం చేయాలట. అందుకనే ధ్యాన శ్లోకం చెప్పడం. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై అని ఇంత పెద్ద ధ్యాన శ్లోకం చెప్పడం ఎందుకయ్యా? అమ్మవారి స్వరూపమే నేను. ఒక అదేంటి తొమ్మిదో అదేదో పురుగు వేరే జాతి గల పురుగుని తీసుకొచ్చి తన గూట్లో పెట్టి జుయ్ 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 అంటుంటే కొంతకాలానికి పురుగు తొమ్మిదిలాగా మారిపోయినట్లుగా నేనే ఉపాస్యమైన దేవతని, నేనే ఉపాస్యమైన దైవతని అని ధ్యాన శ్లోకంలో వర్ణించినట్లుగా ఆ ఉపాస్య దేవతని అభేద బుద్ధితో చూస్తూ దర్శిస్తూ అవిచ్ఛిన్న తైరధారావత్. నిధిధ్యాసనం అంటే అవిచ్ఛిన్న తైరధారావత్ అన్నాడు. నీళ్లు పైనుంచి కిందకు పోస్తూ ఉంటే మధ్యలో బ్రేక్ వస్తుంది, తుంపరలు వస్తాయి. కానీ నూనె, అందులో నువ్వుల నూనె డబ్బాలోంచి గిన్నెలో పోస్తూ ఉంటే దానికి విచ్ఛిత్తు ఉండదు. అలా సర్వకాల సర్వావస్థల యందు ఆ నిధిధ్యాసనం అంటారు. అలా చెయ్యాలి. అలాగూ మరి అభేద భావనతో చింతన చెయ్యాలి. అప్పుడు అదే వస్తువు మనం అయిపోతాం. అలాగనే శంకరులు అందించినటువంటి స్తోత్ర సాహిత్యము ఆయా దేవతలని ఆయా ఫలితముల కోసము ఉపాసన చేస్తూ ఉంటే భౌతికముగా ఫలితములు వస్తాయి. అంతేకాకుండా అభేద భావనతో శివకేశవాది రూపములో అభేద స్వరూపంతో ధ్యానం చేస్తే కొంతకాలానికి మానవుడు దానవుడు కాకుండా దేవుడవుతాడు. దేవతాత్వం వస్తుంది. ఆ దేవతాత్వం వచ్చిన తర్వాత ఇంకా ఒక పవిత్రత వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ పరమాత్మలో సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యముక్తులు మన కృషిని అనుసరించి కలుగుతూ ఉంటాయి. అందుకోసము మొదటి మెట్టు స్తోత్ర సాహిత్యము. మనందరికీ కూడా ఆశ్రయం, ఆధారం, ఆలంబనం, గతి, దిక్కు అన్నీ కూడా ఆదిశంకరులు అందించినటువంటి స్తోత్ర సాహిత్యమే. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? కాబట్టి స్తోత్ర సాహిత్యమంతా అధ్యయనం చేసి స్తోత్రముల ద్వారా ఆయా దేవతానుగ్రహాన్ని భౌతికమైనటువంటి మనకు కావలసినటువంటి ఫలితములను సంపాదించుకుంటూ తిష్ట కుదిరితే కానీ నిష్ట కుదరదని చెప్పుకున్నాను కదా. అందుకని తిష్ట సుస్థిరంగా స్వస్థంగా ఉంటూ ఇది కాదు నా గోల్, ఇంకా ఉన్నది అని స్తోత్ర సాహిత్యం కంటే పైమెట్టు. అంటే అప్పటికి చెప్పాం కదా, తినగా గారెలు చేదుగా అనిపిస్తాయి, తినగా వేపాకు తీయగా అనిపిస్తుంది. అలా స్తోత్ర సాహిత్యంలో మనం నిష్ణాతులమైతే ఇది కాదు, దీని లోపల ఇంకేదో మనకి తోస్తూ ఉన్నదే, ఒకటి మనకి సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తూ ఉన్నదే, ఇంకేదో లోపల ధ్వనిస్తూ ఉన్నది, ఇంకొక తాత్పర్యం, ఇంకొక సందేశం ఈ స్తోత్రముల ద్వారా నాకు ఉన్నదే అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు ప్రకరణ గ్రంథములను మనం అధ్యయనం చేద్దాం. మొదటి మెట్టు నుంచి రెండో మెట్టుకు పైకెక్కుదాం. ఆ ప్రకరణ గ్రంథములు అధ్యయనం చేసిన తర్వాత నీవు ఏమిటి అసలు విషయం, రియాలిటీ, నాట్ అల్టిమేట్ రియాలిటీ, ఓన్లీ రియాలిటీ. వీ విల్ రికగ్నైజ్ రియాలిటీ. హూ యామ్ ఐ, హూ యామ్ నాట్. నేనెవరు, నేను ఏది కాదు. మనోబుద్ధ అహంకారాణి నాహం. ఈ పృథివీ నేను కాదు, ఈ ఆకాశం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, నా భార్య నేను కాదు అనేటువంటి జ్ఞానము పైమెట్టుకెళ్తాము. ఆ ప్రకరణ సాహిత్యం కొంత మనకి జ్ఞానోపదేశం చేస్తే తదనంతరము మరలా మనం ఆ భాష్య గ్రంథాదులను మా గురుగారిని మేము ఆశ్రయించి చదువుకుని, మేమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, మేమేమి ఎక్కువగా మాకంటే గొప్పవాళ్ళు అనేక మంది మహానుభావులు లోకంలో ఎంతోమంది కృతయుగం నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రారు, వాళ్ళు నిరంతర అధ్యయనం తపస్సులో ఉంటారు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య తద్ధితప
నేను పర్లేదులే కాసేపు నేను ఆయన్ని పోట్టాడైనా గట్టిగా మైకు లాక్కుంటే ఇలా పట్టుకుని బంగారే శర్మ గారు వచ్చారు కాబట్టి ఇక ఆయన కాలేను వాకుడు ఇంకా సరెండర్ కావాల్సి తప్పదు. సో నేను ఈ చాలా విషయం రాసుకున్నా కానీ ఒక్కటి చెప్పేసి వెళ్ళిపోతానని చెప్తాను. ఏకశ్లోకి శంకర విజయం ఉంది కానీ ఏకశ్లోకి ఇది ఒక్కటి చెప్పేసి ఆపేస్తానండి. ఇది మననం చేసుకుందామండి. ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకోలేమా అండి? ఒక్క శ్లోకం గుర్తుపెట్టు. కింజ్యోతిస్తవ ముందు చదువుతాను, తర్వాత మనం ప్రశ్నలు చెప్పుకుందాం. కింజ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కింజ్యోతిరాఖ్యాహి మే చక్షు తస్య నిమీలనాది సమయే కిం ధియో దర్శనే కిం తత్ర అహం అతః భవాన్ పరమహం జ్యోతి తదస్మి ప్రభో. చిట్ట దాంట్లో ఉపదేశం ఉన్నది. మిగతా అంటే మొత్తం 5 ప్రశ్నలు 5 సమాధానాలు. ఒక నాబోటి వాడిని అజ్ఞానిని ఎవరు శంకరాచార్యుల వారు వ్యాకరణ శాస్త్ర పండితుని అన్నాడే మూఢమతే అని చెప్పని, అట్లాగూ ఆదిశంకరులే అనుకోండి, ఆయన్ని అడిగాడు అనుకోండి. అంటే మనం అందరం అన్నమాట. అర్జునుడికి చెప్పాడండి భగవద్గీత. అర్జునుడు కొంచెం నిరుత్సాహపడ్డాడు, వీక్ అయినాడు పాపం అని మనం అనుకున్నాం. అర్జునుడు కాదయ్య చెప్పింది, డైరెక్ట్గా నీకే చెప్పాడు అని ఎవరికి వాళ్ళం అనుకోవాలి. ఎందుకంటే